నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. P4 పై మున్సిపల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. పాల్గొన్న నియోజకవర్గ కూటమి ఇన్ఛార్జీలు, ఆర్డీఓ, పట్టణంలోని వివిధ హోదాల్లో ఉన్న ప్రముఖులు. బాబు షూరిటీ మోసం గ్యారంటీపై నియోజకవర్గ పార్టీ శ్రేణులతో మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ సమావేశం. అతిథిగా పాల్గొన్న జిల్లా వైసీపీ అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు. చేబ్రోలు సొసైటీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన కడియాల రవిశంకర్. అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు చెప్పి వారు ప్రజలకు చేస్తున్న మోసాలను గ్రామ గ్రామాన చాటి చెబుతాం. ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు. గురు పౌర్ణమి సందర్భంగా షిరిడి సాయిబాబా గుడులలో ప్రత్యేక పూజలు, అన్న సమారాధనలు. మెగా పేరెంట్స్ డే సందర్భంగా పాఠశాలకు పోటెత్తిన విద్యార్థుల తల్లిదండ్రులు, హాజరైన రాజకీయ ప్రముఖులు. ఆర్థిక అసమానతలు తొలగించి అందరినీ సమాన స్థాయికి తీసుకువచ్చే ముఖ్య ఉద్దేశమే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ముఖ్య ఉద్దేశమని స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. P4 కార్యక్రమం స్థానిక మున్సిపల్ ఆఫీసులో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ, ఆర్డీఓ కౌసర్ బాను, నియోజకవర్గ నోడల్ అధికారి ప్రభాకర్ రావులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను గుర్తించి సంపన్న వ్యక్తులు వారికి అండగా నిలబడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. సర్వేలు, డేటా విశ్లేషణ ఉపయోగించి అర్హత కలిగిన కుటుంబాలను గుర్తించి ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా ప్రభుత్వం విధి విధానాలను చేపట్టిందన్నారు. కార్యక్రమంలో పట్నంలోని ప్రముఖులు, డాక్టర్లు, వ్యాపారవేత్తలు, ఎన్ఆర్ఐలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సమాజంలో అసమానతలు, ఆర్థిక అసమానతలు తగ్గించాలి. జనంలో ఈర్ష్య అనేది పెరుగుతూ ఉంటుంది. మనం బాగుపడితే పక్కనోడు తిండి లేకుండా మనం అన్ని రకాలుగా భోజనం చేసి పక్కనోడికి తిండి లేకపోతే ఎలాంటి ఆలోచన వస్తుందంటే రేపు పొద్దున మన మీద ఈర్ష్య అనేది స్టార్ట్ అవుతుంది. సమాజంలో అందరినీ సమాంతరంగా చేసుకునే విధంగా ఇలా బిలో ప్రవర్టలు ఏమి ఉన్న పేద కుటుంబాలు వీళ్ళందరినీ కూడా అబవ్ ప్రవర్టలు ఉన్నటువంటి స్టేజ్కి తీసుకొచ్చేదాకా వాళ్ళకి చేయనివ్వడం. అంటే చాలా మంది అడాప్ట్ చేసుకుంటే అది ఇంట్లో బియ్యం కాడింది అన్ని మనం ఇవ్వాలని అనుకుంటారు. అదన్నీ ఏం కాదు. యాక్చువల్గా మాట సాయం కొంతమంది చేయవచ్చు, మాట సాయం చేయవలసిన అవసరం కొన్ని ఉంటాయి. ఒక కుటుంబంలో చదివించడానికి డబ్బులు ఉండవు, అమ్మఒడి 15 ఇచ్చినా సరిపోదు. ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత డబ్బు కట్టవలసి ఉంటుంది. దానికి మనం ఎలా అరేంజ్ చేయాలి, ఏ రకంగా మనం సలహా ఇచ్చేవాడు కూడా ఉండరు. వాళ్ళు ఎవరిని అడిగితే అది ఎవరి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతారేమో దగ్గర రావద్దండి. కాబట్టి ఆర్థిక అసమానత తగ్గించే విధంగా ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు రూపొందించడం జరిగింది. అంత మాత్రాన గవర్నమెంట్ నుంచి వచ్చి పథకాలు ఏవి కూడా ఆపో అన్ని కూడా అవి వర్తిస్తాయి. బిలో ప్రవర్తన ఉన్న ఏ వ్యక్తికి ఉన్న స్కీమ్స్ అన్ని కూడా ప్రభుత్వం నుంచి వచ్చే సహాయాన్ని యథావిధిగా అందిస్తారు. దాంట్లో ఏమైనా ఏమాత్రం ఇది లేదు. అది కూడా పోను ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆ కుటుంబం. ఆ కుటుంబానికి అవసరమైతే మందులు కొనివ్వడానికి ఒక 2000 కూడా 1000 రూపాయలు కూడా లేని వాళ్ళు ఉంటారు. అయితే వైద్యం చేయడానికి డబ్బులు కూడా లేని వాళ్ళు ఉంటారు. ఆ సమయంలో మీకు ఫోన్ చేస్తారు, సార్ మా పరిస్థితుల్లో ఉంది ఏం చేయమంటారంటే మన సహాయం రెడ్డి గారి దగ్గరికి వెళ్తే కళ్ళ హాస్పిటల్లో నేను చెప్తానని మనం తీసుకోవాలి. అంటే డాక్టర్లు దాన్ని కన్సెషన్ చేయడం కాదు, మన తరఫున ఒకళ్ళు మాట్లాడతారు. ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి రెడ్డి గారితో తెలుసుకున్న రెడ్డి గారితో లేదా ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి వాళ్ళ కుటుంబం పరిస్థితి బాగా మీకు చెప్తే తగ్గుతుంది. అది ఇంజనీరింగ్ కానీ చదవాలి, ఫీజు తగ్గించాలి. అప్పుడు
పవర్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే మాట వింటారు, పవర్ లేకుండా కూడా మంచి వాళ్ళ మాట కూడా వింటారు. అంటే మాట ముందు మనం హ్యాండ్ ఇవ్వాలి. భూమిలో ఉన్న వాళ్ళకి పైకి లాగే తీసుకెళ్ళి వాళ్ళు మనం ఎంతకాలం వాళ్ళ సహాయం చేయగలం. మాట సహాయం చేస్తామా, చదివిస్తామా, కుటుంబాన్ని ఆదుకుంటామా అనేది వాళ్ళ పరిస్థితిని బట్టి ఆధారపడు. ఇలాంటి సహాయం చేయడానికే ఈ బంగారు కుటుంబాలుగా ఐడెంటిఫై చేశారు. దాంట్లో మన కాన్స్టిట్యున్సీలో 9,494 కుటుంబాలని ట్రేస్ చేశారు గవర్నమెంట్ నుంచి. అంటే వాళ్ళ లెక్కల ప్రకారం. అదేవిధంగా టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేటప్పటికి 24,186 మంది మనకే సాయం చేయవలసిన అవసరం ఉంటుంది. అడాప్ట్ అయిన ఫ్యామిలీలు 2,547 ఫ్యామిలీస్ ఆల్రెడీ అడాప్ట్ చేసుకుంటాకి అన్ని ఆన్లైన్లో రెడీ చేశారు. ఇంకా మనం టోటల్గా 6,947 మందిని మనం అడాప్ట్ చేసుకోవాల్సిన కుటుంబాలని. Prestigious program which has been taken up by the honorable government, P4 program participation. That means ఏం లేదు, లివింగ్ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేయాలి. ప్రతి ఇప్పుడు ఐడెంటిఫై చేసినట్టు మనకున్న 6,947 ఫ్యామిలీస్ ఉన్నాయి. వీళ్ళని మనము ఏ రకంగా ఇదర్ ఫైనాన్షియల్గా అన్నట్టు ఫైనాన్షియల్ అంటే ఆర్థికంగా, టెక్నికల్గా, మోరల్గా అండ్ టు డిఫరెంట్ పారామీటర్స్తో మనం వాళ్ళని జస్ట్ లివింగ్ స్టాండర్డ్స్ని ఇంప్రూవైజ్డ్ ఎట్లా చేస్తాం అనేది ఈ కాన్సెప్ట్. దీనికి తగ్గట్టుగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ అనేది అత్యవసరంగా, ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. సో వీ విల్ ఎన్ష్యూర్, మనం ఎన్ష్యూర్ చేస్తుంది చేయాలంటే అట్లీస్ట్ వాళ్ళ బేసిక్ స్టాండర్డ్స్ని ఇంప్రూవైజ్ చేసి నార్మల్ పబ్లిక్ నార్మల్ మీన్స్ వాళ్ళకి ఏం కావాలి, లివింగ్ షెల్టర్, హౌసింగ్ కానీ లేదా ఎడ్యుకేషన్ ఆర్ హెల్త్, ఈ పారామీటర్స్ షెల్టర్ ఇది కనుక మనం ఏం ప్రొవైడ్ చేస్తే మనం కొంచెం దట్ మీన్స్ కొంచెం చాలా ఈ పొజిషన్లో ఉండి కూడా చేయకపోతే ఇంకా వేస్ట్ అనిపించింది. సో అది అందుకని చెప్పి దయచేసి ఐ రిక్వెస్ట్ నా తరఫు నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ అనేది ఇవ్వండి. డెఫినెట్లీ ఫ్రమ్ మై సెల్ఫ్ సార్ ఐ విల్ ఎన్ష్యూర్ ద 100% పార్టిసిపేషన్ ఇన్ దిస్. థ్యాంక్ యూ సార్. మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమానికి అందరం మద్దతు ఇద్దాం. దాంట్లో నా వంతుగా శాసనసభ్యులు ఏది చెప్తే అది నేను చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాను. ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళలో కూడా దానగుణం, మన తాడేపల్లిగూడెంలో చాలామంది దాతలు ఉన్నారు. ఎవరు కూడా వాళ్ళ వీళ్ళ అని అనుకోవడం లేదు. ప్రతి ఒక్కళ్ళు తన వంతు సాయం చేసే మనుషులు చాలామంది, మనసున్న మనుషులు ఎక్కువ మందే ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ వేళ హృదయపూర్వకంగా వేడుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు చాలా మంచి కాన్సెప్ట్ ఉంది. మరి ఈ కాన్సెప్ట్ని మనం అందరం కూడా బలపరిచి మన నియోజకవర్గం నుంచి కూడా ఎక్కువ కుటుంబాలను అడాప్ట్ చేసుకున్న మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం నెంబర్ 1గా ఉందని చెప్పి అనిపించుకునేలాగా మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు గతంలో ఇలాంటి కార్యక్రమాలు ఎవరైనా ఎవరికి తోచింది వాళ్ళు అన్నదానము లేకపోతే రకరకాలుగా ఎవరు వస్తే వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈవేళ ఫ్యామిలీ పరంగా చేయడం అనేది మరి ఇది మంచి కాన్సెప్ట్గా కనపడుతుంది. కాబట్టి మన ఊళ్ళో మంచి మంచి డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, అలాగే వ్యాపారస్తులు, మరి పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, మరి చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేశారు మన ముఖ్యమంత్రి గౌరవనీయులుగా. ఎందుకంటే P4 కార్యక్రమం అంటే చాలా మరి ప్రయోజనం పొంది ఈరోజు రాష్ట్రంలో ఎంతోమంది కార్పొరేట్లు కానీ పెద్ద పెద్ద సంస్థలు కానీ ఎంతోమందిని దత్తత తీసుకుని వాళ్ళ యొక్క గ్రామాలు కానీ కుటుంబాలు కానీ అభివృద్ధి చేసి వాళ్ళకి ఆదుకునే విధంగా ఒక చక్కటి కార్యక్రమం రూపొందించడం జరిగింది. ఇందులో భాగంగా మరి అడగ మున్సిపాలిటీలో కూడా ఇలా పట్టణంలో ఉన్న వివిధ ఆర్గనైజింగ్ సంస్థలు కానీ ప్రముఖులు కానీ కేకేసి ఈ కార్యక్రమాన్ని మీద వారి యొక్క అభిప్రాయ సేకరణ కానీ గవర్నర్ మరి తప్పించిన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున పెడతాం. ఇది చాలా మరి మనందరం కూడా ఆలోచించి మనం అందరికీ సహకరించవలసిన సమయం. ఎందుకంటే
ఇది మనకి పూర్వం నుంచి కూడా మరి పెద్దలే కాదు మన పూర్వీకుల దగ్గర నుంచి కూడా మరి ఎవరినో ఒకళ్ళు మనం కనికరించి మరి బాగా నిరుపేదలను చదివించడం కానీ అలాగే మరి పేద కుటుంబాలను ఆదుకునే ఆరోగ్యపరంగా విద్యాపరంగా ఆదుకునే ఆలోచన మన పెద్దలు మనకు చెప్పడం మనం కూడా ఆచరణలో పెట్టి కొంతమందిని ఆదుకుంటా చాలా కార్యక్రమం చేసాం. అది దాని ఇవాళ అధికారికంగా మరి ప్రభుత్వం కూడా అటు మరి సీఎం గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కూడా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు మనం ముందుగా వారిద్దరికి మనం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ P4 సర్వే అంటే పూరెస్ట్ పూర్ ఫ్యామిలీస్ ని మనం తాడేపల్లిగూడెంలో ఎంతమంది ఉన్నారనేది ముందు ఐడెంటిఫై చేసి గుర్తించి వారికి ఏ రకమైన సహకారం అందించి ఆ ఫ్యామిలీస్ ని సామాన్య స్థితిలో నడిపించడానికి మనం మార్గదర్శకులు ఎవరున్నారు, వారికి సహాయపడే కుటుంబాలు ఏమున్నాయనేది కూడా మనం ఐడెంటిఫై చేసాం. దాని ప్రకారంగా మనం ప్రతి వార్డులో కూడా ఒక టీమ్స్ కాన్స్టిట్యూట్ చేయాలి సార్ ఈ రోజుని. అంటే అక్కడ ఉండే అడ్మిన్ సెక్రటరీ అంటే వెల్ఫేర్ సెక్రటరీ అంటే రిసోర్స్ పర్సన్ ఆర్పీస్ తోటి తర్వాత సోషల్ ఆర్గనైజర్స్ తోటి కూడా ఇవ్వాలి. తమరు 35 వార్డులకి 35 నేమ్స్ ఇవ్వాలి సార్. సర్వేలో గుర్తించిన మనం 3,886 మంది పేదలను గుర్తించడం, ఆ పేదల్ని ఆదుకోవడానికి 286 మందిని గుర్తించడం జరిగింది సార్. ఈ 3,886 మంది ఫ్యామిలీస్లో 10,354 మంది సభ్యులు ఉన్నారండి. అంటే ఒక్కొక్క ఫ్యామిలీకి 2-3 అలా ఉంటారు కనుక 10,354 మంది ఫ్యామిలీస్ ఉన్నారు. అది ఇప్పుడు దత్తత తీసుకోవడం కార్యక్రమం అంటే పేదవారిని సామాన్య స్థితిని నడిపించడానికి దత్తత తీసుకోవడానికి మన తాడేపల్లిగూడెం పట్టణంలో 246 మంది ముందుకు వచ్చారు. వారి ద్వారానే కాకుండా ఫైనాన్షియల్గా ఏదైనా సపోర్ట్ చేసి మనం సామాన్య మానవులు సమాజంలో ఎలా జీవిస్తున్నారో అలాగే ఆర్థికంగా వారు కూడా ముందుకు వచ్చి జీవించడానికి మన సహకారం అందించాలని ప్రభుత్వం యొక్క సంకల్పం ఇది. తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం గురువారం తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు, నరసాపురం పార్లమెంట్ అధ్యక్షులు ముదునూరి మురళీకృష్ణంరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పట్టణ అధ్యక్షులు కొలుకులూరి ధర్మరాజు, మండల కన్వీనర్లు కైగాల శ్రీనివాస్, జడ్డు హరిబాబు, ముప్పిడి సంపత్ కుమార్, కర్రి భాస్కర్ రావు, చిటికెన ప్రసాద్, సోర్పాని రామకృష్ణ, నూనె రాధ, శర్రాపు శాంతకుమార్, కనుపూరి ఉదయ్ భాస్కర్, కొవ్వూరి భాస్కర్ రెడ్డి, వెలిశెట్టి నరేంద్ర, బోనం వేరయ్య, మిరియాల శేషు, గోక వెంకటేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ప్రజల వద్దకు తీసుకువెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఉమ్మడి మోసపూరిత మేనిఫెస్టోపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మండలంలో, గ్రామాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన అబద్ధపు హామీలను ప్రజలకు వివరించాలని అన్నారు. రానున్న రోజుల్లో ఏ రోజున ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో భారీ సీట్లతో ప్రజల ఆశీస్సులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు. అమలు చేసాడు అన్నది చూద్దామని ఇది 13వ నెల 14వ నెలలోకి వచ్చేసాం. సంవత్సర కాలం అయిపోయిన తర్వాత ఇంకా ఆశ్చర్యంలోంచి మనం ఇంకా బయటికి రాలా. 5 సంవత్సరాలు ఒక సంక్షేమ పరిపాలనని ప్రజలకు అందించామన్న సంతృప్తితోటి మనం ఉండేవాళ్ళం. గడప గడపకి తిరిగినప్పుడు కానీ ప్రతి ఇంటింటికి చరిత్రలో, రాజకీయ చరిత్రలో 3 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత మన పనితీరు ఎలా ఉంది, మన ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని ఇంటింటికి వెళ్ళి అడిగాం. ఇది భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఎప్పుడు జరగలే అలాగా. అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్లో అనేక హామీలు ఇస్తాం, ప్రజలకి అనేక మరి ప్రలోభాలు పెడతాం. ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత కొన్ని నెరవేర్చామని కొన్ని ఏదో చేస్తూ ఉంటూ చెప్పుకుంటూ మన కాలం గడిపిన సందర్భాలు, 5 ఏళ్ళు పూర్తి చేసిన సందర్భాలు గతంలో అనేక సందర్భాల్లో చూసాం. కానీ మొట్టమొదటిసారి మన ప్రీతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నవరత్నాల పేరుతోటి ఏదైతే ప్రజలకి హామీలు ఇచ్చామో అది కాకుండా కూడా ఇంకా దగ్గర 100 హామీలు నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. జనం మరి వీక్నెస్ ఒకసారి మన నాయకుడు ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గతంలో కూడా 2014లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, అందుకని 2019లో మరి ఓడించడం జరిగింది. చంద్రబాబు నాయుడిని విశ్వసించడనే మనం కూడా లెక్కేసుకున్నాం. కానీ ప్రజలు ప్రలోభాలకి గురవుతారు అన్నదానికి నిదర్శనం 2024 సంవత్సరంలో జరిగిన ఎన్నికలు. గ్రామాల్లో ఇంటింటికి ఏదైతే రచ్చబండ కార్యక్రమం మండలాలు అయిపోయిన తర్వాత టౌన్ అయిపోయిన తర్వాత మొదలు పెట్టబోతున్నామో ఆ రచ్చబండ కార్యక్రమంలో ఇలాగే మీటింగ్ జరుపుకుని ఆ మీటింగ్కి వచ్చిన మన కార్యకర్తలు నాయకులతో కలిసి అక్కడున్న ఇళ్ళు ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళందరికీ వివరించే కార్యక్రమాన్ని ఇంటింటికి చేసేలాగా ముందుకెళ్ళాలని మీ అందరికీ నేను మనం చేస్తూ గారు ఈ సంవత్సర పరిపాలన చూస్తే మళ్ళీ మోసపోయారు అని పేరు. ఎందుకు? ఇది మొదటిసారి కాదు మోసపోవటం. ఆయన 99లో మొట్టమొదటిసారిగా ప్రజల నుంచి ఎన్నికయ్యాడు. అంతకుముందు ఎన్నిపోటు పొడుసు ముఖ్యమంత్రి అయినా మొదటిసారి 99లో ఎన్నికయ్యాడు. ఒక్కడో పోటీ చేయలా, అందరితోటి కలిపి పోటీ చేశాడు. 5 ఏళ్ళు చూశారు ప్రజలు, మోసం చేశాడు అన్నారు. 10 ఏళ్ళు అధికారం ఇవ్వలేదు. మళ్ళీ ఎప్పుడు 2014లో మళ్ళీ పోటీ చేశాడు, మళ్ళీ ఒక్కడు పోటీ చేయలేదు. మళ్ళీ అన్ని పార్టీలతోటి కలిపి పోటీ చేశారు. మళ్ళీ 5 ఏళ్ళు చూశారు ప్రజలు, మళ్ళీ మోసపోయారు. మళ్ళీ మొన్న 24 దాకా అధికారం ఇవ్వలేదు, 5 ఏళ్ళు అధికారం ఇవ్వలేదు. మళ్ళీ సంవత్సరం చూసేటప్పటికి మళ్ళీ ఏమనిపించింది? మోసపోయారు. మరి మనమేమనుకోవాలి, ఈ పాపాలు పోతారు అనుకుండా మొదటి రోజు నుంచి ప్రజల పక్షానే ఉన్నాం. 40% మంది మన వైఎస్ఆర్ పార్టీకి ఓటేశారు. మనం అనుకుంటారు కార్యకర్తలు, మనకి ఇటు ఓటేయలేదు, ఈయన దూరంగా పెట్టండి, ఈడు మన పార్టీ కాదు, సహజంగా అనుకుంటాం కదా. మీరు రేపు పొద్దున ఓటేయడం ఇంటికి కొట్టి సత్యనారాయణ గారిని తీసుకెళ్ళరా? తెలుగుదేశం జెండా కట్టాడని, జనసేన జెండా కట్టాడని ధనం పెట్టి ఓటాడగమా? మీరే తీసుకెళ్తారు కదా. ఓటు వేయడానికి తెలిసినా కూడా ధనం పెట్టి ఓటాడిగిస్తారు కదా. లేదు మీరు. మరి రేపు అదే నోరు మనం తిట్టింది, రేపు అదే నోరు మనకు అండగా ఉండటానికే నిలబడతాను సిద్ధంగా. అందువల్ల మనం చేయవలసిందేంటి? మోసపోయాడని వదిలేయకుండా ఆడి పక్షాన మనం నిలబడాలి. అదే కార్యకర్తకి ఇవాళ నాయకుడు ఇచ్చేటువంటి ఆదేశం. నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజల పక్షాన్ని నిలబడాలి, ప్రధాన ప్రతిపక్షంగా పాలక పక్షాన్ని నిలదీయాలని ఒక మంచి ఉద్దేశంతో ఇది ఒక మహోత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ప్రభుత్వం మెడ వంచి ఈ ప్రజలకి కొంత న్యాయం జరుగుతుందనే ఆశతోటి మనందరికీ ఈ కార్యక్రమాన్ని సూచించడం జరిగింది. దాంట్లో భాగంగా 25వ తారీఖుని గత 25వ తారీఖుని రాష్ట్ర లెవెల్లో జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో మన ఉమ్మడి జిల్లా రీజనల్ గవర్నమెంట్ అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు, మన జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రసాదరాజు గారి చేతుల మీదుగా ఇది లాంచ్ చేయడం జరిగింది. ఈ రోజు మీ అందరి ప్రీతమ నాయకులు కొట్టు సత్యనారాయణ గారి చేతుల మీదుగా కూడా దీన్ని మీకు క్షుణ్ణంగా వివరించడం జరిగింది. దీంట్లో చాలా ప్రజలకు న్యాయం జరుగుతుంది. ప్రజల పక్షాన్ని మనం మండల స్థాయిలో కానివ్వండి, గ్రామ స్థాయిలో కానివ్వండి, ఏం చెప్పింది ప్రభుత్వం, ఏం చెప్పి ఓటేయించుకుంది, ఎన్ని పథకాలు ఇస్తామని చెప్పింది, ఏ ఒక్కరికైనా ఇచ్చారా అని మనం నిలదీయించి అందరికీ వివరించవలసిన అవసరం ఉంది. ఈ రోజు సిగ్గు లేకుండా పరిపాలన చేశాం, సంవత్సరంలో ఉద్ధరించామని చెప్పి ప్రతి ఇంటికి తిరుగుతా ఉన్నారు. మీరు ఏం చేశారు? ఉంగుటూరు మండలం ది చేబ్రోలు విశాల సహకార సంఘం చైర్మన్గా కడియాల రవిశంకర్, త్రిసభ్య కమిటీ సభ్యులైన గౌతు బాలభాస్కర్, బొట్ట దుర్గారావులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు, రాష్ట్ర ఆప్గాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మరియు డైరెక్టర్లకు ఎమ్మెల్యే ధర్మరాజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఏఎంసీ చైర్మన్, ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మనకి ఈ సహకార సంఘాలన్నిటికి కూడా చాలా అదృష్టం ఏంటంటే మన అన్నగారు వీరాజనగర్ ఆప్కాప్ చైర్మన్ అవడం వల్ల మనం మన నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అన్ని కార్యక్రమాలు మన దగ్గర నుంచే చేద్దామని ఇందాక మీ ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు కూడా మనం ఏది అవసరం అయితే అంటే మనకి ఇక్కడ గోడౌన్స్ అయినా లోన్స్ అయినా ఈ సహకార సంఘాలని బలోపేతం చేసేటట్టు ముందు రాష్ట్రంలో మన నియోజకవర్గం ఉండాలి, నేను కూడా పూర్తిగా సహకరిస్తాను, మన ఇద్దరం కలిపి దీనికి వెదరికి తీసుకెళ్దామని ఆయన చెప్పడం, మనం దానికి అనుగుణంగా రైతులందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టు ఈ సహకార సంఘం నుంచి అనేక మనకు లబ్ధి చేరుకుంటుంది. రైతులందరూ కూడా దాన్ని వినియోగించుకుని ప్రతి ఒక్కరూ కూడా ఈ సొసైటీ ద్వారా కలాపాలు జరపాలని, అలాగే ఇందులో అంటే చాలా మంది మెంబర్షిప్ ఉన్న యాక్టివ్గా లేకుండా ఉంటున్నారు, వాళ్ళందరూ కూడా యాక్టివ్ అయ్యి ఈ సహకార సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాం. అలాగే గతంలో మనకి నెక్కలపూడి సత్యనారాయణ గారు చేసేవారు, అప్పుడు దాకా మాకు సొసైటీ అన్న దీని గురించి పెద్ద తెలియదు. అంటే సొసైటీలో అంతకుముందు చాలా మంది చేశారు, అందరూ కూడా అప్పటి నుంచి కూడా చాలా అభివృద్ధి చెందుతూ దీన్ని చాలా ముందుకు తీసుకువెళ్ళి అంటే అనేక కార్యక్రమాలు దీని ద్వారా మార్కెటింగ్ లో కానీ గతంలో లేనట్టుగా ఆ టర్నోవర్ను కూడా తీసుకురావడం, దానికి ఈరోజు వాళ్ళ వియ్యంకుడు రవిశంకర్ గారు దాన్ని కూడా కొనసాగించి ఆ రోజున వాళ్ళ వియ్యంకుడు ఎలా చేశారో అదే విధంగా ప్రజలకి రైతులకి అందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టు చేయాలని ఆయన కోరుకుంటున్నాం. రానున్న రోజుల్లో మరి ఇది ఏదైతే వ్యవసాయ సహకార పరపతి సంఘాలు కాబట్టి ఈ యొక్క సొసైటీలకు రాష్ట్ర ప్రభుత్వం కానీ అప్కాప్ ద్వారా కానీ సెంట్రల్ గవర్నమెంట్ అంటే నబార్డు ద్వారా కానీ వంగపొడి సత్యాన్ని రా నబార్డు ద్వారా కానీ అనేక రకాలైనటువంటి రుణాలు కానీ సబ్సిడీతో కూడినటువంటి రుణాలు కానీ లేకపోతే రుణ సహాయం కానీ నబార్డు నుంచి కానీ అప్కాప్ ద్వారా కానీ ముందుగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి 17 సహకార సంఘాలకి పూర్తిగా బలోపేతం చేసే దిశగా నేను కానీ ధర్మరాజు గారు కానీ కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమంలో మరి ముందుగా గడియాల రవిశంకర్ గారి గురించి ఒక మాట. ఎన్నో సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మరి ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో పెద్దగా ఉంటూ ఈ నియోజకవర్గంలోనే అలాగే మరి ఎవరైతే మరి మన మధ్య లేరు ఇప్పుడు బోళ్ళ పుట్రామయ్య గారికి ముఖ్య అనుచరుడిగా కొనసాగినటువంటి పెద్దలు మరి ఆయన కూడా అమరులైనటువంటి కడియాల రామయ్య గారి యొక్క వారసుడు రవిశంకర్ గారికి ఇక్కడ మేమంతా కూడా ఆలోచించుకొని ఈ యొక్క చేబ్రోలు సహకార బ్యాంకు ఇవ్వాలని నిర్ణయించినప్పుడు సహకరించినటువంటి ధర్మరాజు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పీఏసీ మెంబర్ పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం గురువారం భువనపల్లిలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద జరిగింది. ఈ కార్యక్రమంలో ఏలూరు వైసీపీ ఇన్ఛార్జ్ మామిలపల్లి జయప్రకాష్, వైసీపీ మండల కన్వీనర్లు మరడా మంగారావు, సంకు సత్యకుమార్, దండు రాము, రావిపాటి సత్య శ్రీనివాస్, ఏలూరు డీసీసీబీ మాజీ డైరెక్టర్ కందులపాటి శ్రీనివాసరావు, ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి, జడ్పీటీసీ కొరిపల్లి జయలక్ష్మి, ఎలిశెట్టి బాబ్జీ, పుప్పాల గోపి, మరడా రమావతి, బండారు నాగరాజు, మంద జయలక్ష్మి, వెజ్జి వెంకటేశ్వరరావు, అడపా శ్రీనివాసు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. పుప్పాల వాసుబాబు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ప్రజల వద్దకు తీసుకువెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఉమ్మడి మోసపూరిత మేనిఫెస్టోపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మండలంలో, గ్రామాలలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన అబద్ధపు హామీలను ప్రజలకు వివరించాలని అన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో రాని విధంగా అధికారం చేపట్టిన సంవత్సర కాలంలోనే ప్రజల నుండి వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని విమర్శించారు. రానున్న రోజుల్లో ఏ రోజున ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో భారీ సీట్లతో ప్రజల ఆశీస్సులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు. సంవత్సర కాలం సమయం ఎద్దారి తర్వాత ప్రభుత్వం ఇటువంటి లోటుపాట్లు ప్రజలు తెలియబడతారని మనం అనుకుంటే అంత సమయం ఇవ్వాల. కేవలం 2 నెలల్లోనే రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వాళ్ళు మనకు కల్పించడం జరిగింది. సంవత్సర కాలంలో కేవలం పెన్షన్
అది కూడా గెలుపు కోసం ఆడిన ఒక పెద్ద అబద్ధం. సుమారు 68 లక్షల పెన్షన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు వికలాంగులకి, వృద్ధులకి, వితంతువులకి, వినికిడి సమస్య ఉన్న వాళ్ళకి, లేకపోతే 10,000 రూపాయల పెన్షన్ కిడ్నీకి సంబంధించిన వ్యాధిగ్రస్తులకి, తలసేమియా అని రకరకాల వ్యాధుల వాళ్ళకి కొత్త కొన్ని పెన్షన్ని ఏర్పాటు చేసి 68 లక్షల పెన్షన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగిపోయిన నాటికి మనం ఇస్తూ ఉంటే సంవత్సర కాలంగా ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వకుండా, సంవత్సర కాలం గడిచిపోయి 1 నెల కూడా గడిచిపోయింది, ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వకుండా ఒక్క కొత్త పెన్షన్ వాళ్ళు ఏ రకంగా తగ్గించాలో ఈరోజు వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. అంటే పెంచిన డబ్బులు దేనికి చేస్తున్నారు? దాన్ని అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బడ్జెట్కి, ఆ రోజు ఉన్నటువంటి బడ్జెట్కి దాన్ని లాక్కు రావడం కోసం డబ్బులు ఇవ్వలేక, కొత్త పెన్షన్ ఇవ్వక ప్రజలు మోసం చేస్తూ పరిపాలన కొనసాగిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబాన్ని ఏ రకంగా మన టైంలో ఎంత మంచి జరిగింది, ఈ సంవత్సర కాలం సుమారులో వీళ్ళు ఇచ్చిన మోసాలు ఏంటి ప్రతి కుటుంబానికి తెలియపరచాల్సిన బాధ్యత మన మీద, మన భుజస్కంధంలో పెట్టాడు. ప్రతి గ్రామంలో రేపటి నుంచి మండల మీటింగ్లు పెడతాం వచ్చే 4-10 రోజుల్లో. మండల మీటింగ్ అయితే మండల టీం అంతా కూడా, సర్పంచులందరూ కూడా, సర్పంచులు, ఎంపీటీలు, జెడ్పీటీలు, ఎంపీపీలు అందరూ కూడా టీం మీద ఏర్పడి అందరూ కూడా ప్రతి గ్రామం కూడా రోజు 2-3 గ్రామాలు షెడ్యూల్ పెట్టుకుని ఆ గ్రామంలోకి వచ్చి ఆ క్యూఆర్ కోడ్ని ప్రజలను మనం రచ్చబండ దగ్గర ఎక్కడ కూర్చోబెట్టి 100-200 మందిని ట్యాగేసి కూర్చోబెట్టి మనం యాక్టివేట్ చేసి ఆ క్యూఆర్ కోడ్ని ఆ సెల్ ఫోన్లో స్కాన్ చేసుకుంటే చాలు, వెంటనే ప్రజలు ఇచ్చిన వాగ్దానాలు, సూపర్ 6 హామీలు, తర్వాత జగన్మోహన్ గారు వచ్చిన ఎలా హామీకి అమలు చేశాడు, ఆయన ఎలా ఫెయిల్ అయ్యాడు, అన్నీ కూడా అందులో ఉన్నాయి. కేవలం ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే ఆ ప్రభుత్వం మీద వచ్చిన అసమ్మతి, ఆ అసమ్మతి ద్వారా ప్రతి పంచిలోనూ ఆ ప్రభుత్వం మీద వచ్చిన ఏరియా భావం, ఇవన్నీ కలగలిసి ఇవాళ ప్రజల్లో చైతన్యం వచ్చి వైఎస్ఆర్ వెనక మనం ఉండి ఆ పార్టీలో అంత ముందు మనం నడిపించిన మన నాయకులను గెలిపించుకుని మనం మన పార్టీతో మళ్ళీ మన సంక్షేమ పథకాలని పొందుదామని ప్రతి కార్యకర్త ఆలోచిస్తున్నారండి. ఆలోచిస్తా కాబట్టి 4 సంవత్సరాల సమయం ఉంది. ఈ 4 సంవత్సరాల సమయంలో మనం బయటకు వస్తే మన మీద ఏ కేసులు పెడతారు, ఈ కేసుల్లోంచి ఇబ్బంది పడతామని ఆలోచిస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవన్నీ ఎదుర్కొని ఇవాళ వాసుబాబు గారి పిలుపు చూసి వచ్చిన మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలో ఉన్న శ్రీ నాగసాయి పంచాయతన శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయంలో గురు పౌర్ణమి పురస్కరించుకుని ఆలయ ధర్మకర్త అక్కిన లక్ష్మీనారాయణ స్వరాజ్య లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో బాబావారికి విశేష పూజలు, అభిషేకాలు, అలంకరణ జరిగాయి. ఆలయ అర్చకులు బ్రహ్మత్వంలో నిర్వహించారు. అనంతరం భక్తులకు భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ పూజల్లో భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ అక్కిన నాగమణి, అడపా శ్రీనివాస్, అక్కిన వెంకటేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ బాబా గుడి కట్టి 13 సంవత్సరాలు అయింది. ఈ 13 సంవత్సరాలు బట్టి మరి గురు పౌర్ణమి అనేది ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు అని భావించి ఆ గురు పౌర్ణమి నిమిత్తంగా ఇవాళ బాబా వారిని దర్శనం చేసుకుని ఆ గురు పౌర్ణమిని మరి వచ్చినందుకు ఆ గురు పౌర్ణాన్ని తలుసుకుని బాబా వారి నిమిత్తం అన్నదానం చేస్తున్నాం. కాబట్టి ఎంతమంది వచ్చినా సరే అందరూ కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నదానం చేయవలసిందే అని చెప్పేసి నేను మరీ భక్తులను కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ పశ్చిమ గోదావరి జిల్లా ఆధ్వర్యంలో జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్, ప్రభుత్వ జూనియర్ కాలేజ్ తాడేపల్లిగూడెం నందు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీలు పాల్గొన్నారు.
వీరు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్యను అందించడం జరుగుతుందని, తల్లిదండ్రులు పిల్లలను గవర్నమెంట్ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వం ద్వారా అందించే మెరుగైన విద్యను పొందాలని అన్నారు. 3F ఇండస్ట్రీస్ స్వాభిమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జూనియర్ కళాశాలలో నూతనంగా బాత్రూంను ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోడ తాతాజీలు కళాశాల యాజమాన్యానికి తాళాలు అందజేశారు. టీబీఆర్ సైనిక్ స్కూల్లో జరిగిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశానికి ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పాల్గొన్నారు. స్కూల్లో నూతనంగా నిర్మించిన కంప్యూటర్ ల్యాబ్ను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, వలవల బాబ్జీ ప్రారంభించారు. టీబీఆర్ స్కూల్ ప్రతినిధి భోగేశ్వరరావు జిల్లా పరిషత్ హైస్కూల్ అభివృద్ధి నిమిత్తం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీద ఎన్వి సత్యనారాయణ 1,01,000 రూపాయలు అందజేశారు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, ఆర్డీఓ కౌసర్ భాను, ఎంఈఓలు హనుమ, జ్యోతి, హైస్కూల్ హెచ్ఎం మైనం సత్యనారాయణ, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, హైస్కూల్ గ్రౌండ్ అభివృద్ధి కమిటీ మాజీ కౌన్సిలర్ ఎన్వి సత్యనారాయణ, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులతో రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, వర్తనపల్లి కాశీ, పట్నాల రాంపండు, పాలూరి వెంకటేశ్వరరావు, పైబోయిన రఘు, అడ్డగర్ల సురేష్, కాళ్ల గోపి, పైబోయిన వెంకటరామయ్య, అడబాల నారాయణమూర్తి, ఎండ్రపాటి రాజు, మద్దాల మణికుమార్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఎక్కడైనా చదివించుకోండి, కానీ మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు వేస్తానని ఎలక్షన్లో ఏదైతే మాట ఇచ్చిందో చంద్రబాబు నాయుడు గారు, దాన్ని మొట్టమొదటిసారి చాలామంది వైసీపీ నాయకులు మీరు చూసే ఉంటారు. నీకు 15,000, నీకు 15,000 రోడ్డు మీద తిరిగాడు. ఈ రాష్ట్ర నాశనమే కోరుకున్న పార్టీ వైసీపీ పార్టీ. ఎందుకంటే రాజకీయం గురించి మాట్లాడకూడదండి, కానీ మీ దగ్గర నుంచి కూడా ఎడ్యుకేషన్లో కూడా మనం తెలియవలసిన అవసరం ఉంది. మీకు అమాయకంగా మనం నమ్మి ఓట్లేస్తే గత 5 సంవత్సరాల్లో ఒక చోటుకి వెళ్తే రోడ్లు కానీ మీకు ఇస్తానని చెప్పిన ఏది ఇవ్వకుండా తాత్సర్యం చేసి అన్నీ చేసిన సందర్భాలు మనం చూసాం. కానీ ఇవాళ పెట్టుబడులు వస్తున్న సమయం పెట్టుబడులు వస్తే ఇండస్ట్రీస్ వస్తాయి, ఐటీ కంపెనీలు వస్తాయి, చాలా డెవలప్ చెందుద్ది. డెవలప్ చెందితే మన పిల్లలకు ఉద్యోగాలు మన దగ్గరే చేసుకుంటారు. పూణే వెళ్ళక్కర్లేదు, బెంగళూరు వెళ్ళక్కర్లేదు, హైదరాబాద్ వెళ్ళక్కర్లేదు, ఇతర రాష్ట్రాలు పోకుండా మనకు దగ్గరలో మన పిల్లలు ఉండే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్లాన్ ప్రకారం జరుగుతూ ఉంటే మళ్ళీ మేము వస్తామంటే ఎవడో రూపాయి పెట్టాడు ఇక్కడ. ఎందుకంటే ఇది ఎడారి అయిపోద్ది, మళ్ళీ వస్తాయి. అది జనం తెలుసుకోండి. ముందు మీరు కూడా ఆలోచన చేయండి. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ఆర్థిక లోటు ఉన్నప్పటికీ కూడా 8,735 కోట్ల రూపాయలని నేరుగా తల్లిదండ్రుల ఖాతాలోకి వేసిన సందర్భం మీరు చాలా గొప్ప. ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద స్కీమ్ని అమలు చేసిన ముఖ్యమంత్రి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ అలాంటి ప్రభుత్వం జరుగుతుంది. చాలామంది ఇక్కడ విలేజెస్కి వెళ్ళి పేరెంట్స్ ఉంటారు. మరి ఆ విలేజ్కి ఇదివరకు కనీస రోడ్లు లేవు. అలాంటిది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 7,500 కోట్ల రూపాయలు వై జంక్షన్ నుంచి తాడేపూడెం కొత్త ఫ్లైఓవర్తో కూడా శాంక్షన్ చేయించాం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది రాజకీయ మీటింగ్ కాదు, కానీ పేరెంట్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాల్లో ఎలాంటి విధ్వంసం జరిగింది, మళ్ళీ ఇప్పుడు రాబోయే రోజుల్లో మేము వస్తామని చెప్తే ఎలాంటి విధ్వంసం జరుగుతుందో మీరు ఆలోచన చేసుకోండి. ఇవాళ పిల్లల్ని గంజాయి మత్తులో తయారు చేసిన వైసీపీ నాయకుల గురించి మీకు తెలుసు. ఎంతమంది పిల్లలు పాడైపోయారో మీకు తెలుసు. గంజాయి ఎక్కడ దొరికినా భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో ఎక్కడ దొరుకుతుంది దాని మూలాలన్నీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అలాంటి పరిస్థితి నుంచి ఈ రాష్ట్రాన్ని ఒకటొకటిగా చేసుకుంటూ మీ అందరికీ పిల్లల్ని చదివించుకునే విధంగా, మన పిల్లలు చదువుకున్న పిల్లలు ఇక్కడే ఉద్యోగం వచ్చే విధంగా మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. మరి మీకు చాలామంది రైతులు ఉంటారు. గత ప్రభుత్వంలో ధాన్యం తోలితే డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు, ఏ మిల్లు తోలాలో తెలియదు, ఎప్పుడు అలవాటు చేసుకుంటారో తెలియదు. కానీ ఈ ప్రభుత్వంలో మీకు నచ్చిన మిల్లు తోలుకోవచ్చు, 48 గంటల డబ్బులు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని తగ్గుద్ది. మేము ఇన్ని చేసుకుంటూ వెళ్తూ ఉంటే రోడ్డు మీదకి ఎక్కి మాట్లాడుతున్నాం సిగ్గు లేకుండా. వాళ్ళు ఏం చేశారని 5 సంవత్సరాలు అడిగితే విధ్వంసం చేశారు ఈ రాష్ట్రాన్ని. ఇవన్నీ కూడా మన పిల్లల నుంచి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీ పేరెంట్స్ అందరూ కూడా మీ పిల్లల్ని బాగా తీర్చిదిద్దుకోండి. ఎందుకంటే ఒక మాస్టర్లు చెప్తేనే వాళ్ళు విద్యావంతులు ఎవరో, తల్లిదండ్రులు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తల్లికి వందనం పేరు చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా రాష్ట్ర ప్రభుత్వం 15,000 రూపాయలు మరి తల్లిదండ్రుల అకౌంట్లో మరి పూర్తిగా వేసింది. ప్రభుత్వం కూడా విద్యను పూర్తిగా మరి పేద పిల్లలకు కూడా పేద ప్రజలు అనేది ఉండకూడదు, వాళ్ళకి ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చింది. అంటే ఈవేళ
ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వాళ్ళు ఇష్టం వచ్చిన చోట చదువుకున్నా సరే ఈ కార్యక్రమాన్ని ఇవ్వడం అనేది చాలా మరి ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పూర్తిగా ఆశీర్వాదం తీసుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ముఖ్యంగా చెడు అలవాట్లకి లోనవ్వకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఎంతవరకు నుంచే ఉంటుంది. ఎందుకంటే స్మగ్లర్లు ఎక్కువైపోయి ఈవేళ గంజాయిని విస్తృతంగా వ్యాపింపజేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళని ఉక్కుపాదంతో ఈవేళ కూటమి ప్రభుత్వం తొక్కిపెట్టేసి నారదీస్తుంది. అయినా అక్కడక్కడ కలుపు మొక్కల్లో వాళ్ళు వస్తున్నారు. వాళ్ళెవ్వరికీ కూడా చోటు ఇవ్వకోకుండా తల్లిదండ్రులు పిల్లల్ని కాపాడుకోవాలి. అది ముఖ్యంగా చేస్తే పిల్లలు మీకు ఆంధ్రప్రదేశ్ ఒక ఎడ్యుకేషన్ హబ్బుగా తయారవుతాం. అలాగే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మొత్తం ఆంధ్రప్రదేశ్ రావడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు సహకారంతో ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే స్టూడెంట్స్ని తయారు చేయడంలో మరి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయుల పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఉపాధ్యాయులు ఖచ్చితంగా శిక్షితులైన మరి ఇంజనీరింగ్ స్టూడెంట్లా తయారు చేయాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటూ, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుని పేరెంట్స్తో చక్కటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్స్లో కూడా గ్రామాలని 2,25,00,000 మంది విద్యార్థులకు సంబంధించిన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఎందుకంటే పేరెంట్స్ తెలియాలి ఏ స్కూల్లో ఎలా ఉంది విద్యా విధానం, విద్యా బోధన ఏముంది, అక్కడ సౌకర్యాలు ఉన్నాయి, వారి పిల్లలు ఎలా చదువుకున్నా తెలిసే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. అందుకని ఈ గురు పౌర్ణమి నాడు ఈ కార్యక్రమం పెడతాం కూడా అందరికీ కూడా మంచిది. ఇంకా స్కూల్స్ గొప్పతనం గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఈరోజు ప్రభుత్వ స్కూల్స్లో మరి ఎన్నో ఇంకా చక్కటి ఉపాధ్యాయ టీం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బీఈడి కానీ ఎంఈడి కానీ అన్ని రకాల అనుభవం ఉపాధ్యాయులతో ప్రభుత్వ స్కూల్ ఉండడమే కాకుండా ఈరోజు కార్పొరేట్ రోడ్ స్కూల్కి ఏమి తీసుకోలేదట అన్ని రకాల సౌకర్యాలతో ఒక ఇంగ్లీష్ మీడియంతో పెద్ద ఎత్తున మార్పు తీసుకొచ్చి ఈ స్కూల్ నడపడం జరుగుతుంది. ప్రభుత్వం మంచి పద్ధతి మీద ఉంది, కమిట్మెంట్ ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే లోకేష్ బాబు గారు కానీ, మరి మోడీ గారి సహకారంతో పెద్ద ఎత్తున స్కూల్స్ని అభివృద్ధి చేయాలని, మరి వాళ్ళకి మాతృభాష తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్ కూడా పెద్ద స్థాయిలో వాళ్ళకి బోధించాలన్న కార్యక్రమం పెట్టి ఎన్నో సౌకర్యాలు ప్రతి స్కూల్కి టెక్నాలజీని బదిలించి, మరి అలా కాకుండా స్త్రీమూర్తులకి మరి ఏదైతే ఎప్పుడు ఉన్నారో మరి స్త్రీకి వందనం అంటే మరి వాళ్ళకి ప్రభుత్వం ఆస్వాదించి ఈ పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేశారు. తల్లిదండ్రులు ముఖ్యంగా మీ పిల్లలకి మీరు విద్యలు ఎలా చదువుతున్నారో వాళ్ళ స్కూల్కి వెళ్ళి బాగా చదువుకున్నారో వాచ్యాల బాధ్యత మీకు కూడా ఉంది. తాడేపల్లిగూడెం దాతలి సత్యనారాయణ గారి జడ్పీ స్కూల్ని బ్రహ్మాండంగా మన ఎమ్మెల్యే గారి సారథ్యంలో అమలు డెవలప్ చేస్తున్నారు. దీంట్లో వృధా భక్తిగా మన టీబీఎస్ సంస్థ నుంచి కూడా 1,01,116 రూపాయలు మనం వారికి ఇవ్వడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం గ్రామదేవత బల్సులమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా శుక్రవారం శాకాంబరి అవతారంగా అలంకరణ చేయనున్నారు. ఈ సందర్భంగా గురువారం మహిళలు కూరగాయలతో అలంకరణ చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ తనయుడు బొలిశెట్టి రాజేష్ అమ్మవారిని దర్శించుకుని అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీరంగం అంజీ మాట్లాడుతూ 5 టన్నుల కూరగాయలతో అమ్మవారిని ఆలయాన్ని అలంకరిస్తున్నట్లు తెలిపారు. దీనికి కూరగాయలు ఇచ్చి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ 5 టన్నుల కూరగాయలతో ఆలయాన్ని శాకాంబరి అవతారం చేస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు. అదేవిధంగా శాకాంబరి అవతారంలో ఉపయోగించిన కూరగాయలను వచ్చే ఆదివారం భక్తులకు అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నేలపాల దినేష్, ఆలయ కమిటీ సభ్యులు నీలం సురేష్, దాట్ల జగన్నాథరాజు తదితరులు పాల్గొన్నారు.
అనగా శుక్రవారం మన బల్సులమ్మ తల్లి శాకాంబరి దేవి అమ్మవారి రూపంలో రేపు మనం ఇక్కడ తయారు చేసుకుంటా ఉన్నాం. ఏదైతే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకాంబరి అమ్మవారిగా తయారు చేయడంలో మనం గత కొన్నేళ్లుగా మనం చూస్తూనే ఉన్నాం. దానికోసం ప్రతిసారి కూడా ఇది చాలా పెద్ద పని, ఇది చాలా సింపుల్గా అనిపించవచ్చు. ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా అంటే చాలా బాగా చేశారని సింపుల్గా మాట్లాడవచ్చు. కానీ దీనికోసం కృషి అంతా ఇంత కాదు. ఎందుకంటే ఎంతోమంది భక్తులు వాలంటీర్గా వారంతటి వారు వచ్చి ఎప్పుడు అదే వాళ్ళు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఈ గుడిలో ఏం జరిగినా కూడా ఇది మా ఇంట్లో మా ఇది అన్నట్టుగా, మా డ్యూటీ అన్నట్టుగా అమ్మవారి మీద భక్తితో ఇక్కడికి వచ్చి పనులు చేయటం మామూలు విషయం కాదు. మీరు చూసినట్లయితే ఇవాళ ఇప్పుడు మొదలైంది, ఇది రాత్రి ఎన్నింటికి అవుతుందో చెప్పలేం. దాదాపుగా 5 టన్నుల కూరగాయలని, వివిధ రకాల అయినటువంటి కూరగాయలని వీళ్ళు ఇలా అలంకరించడం, అమ్మవారికి అంత అందంగా కనిపించే విధంగా వాళ్ళందరూ చేయటం, దీనికోసం నిరంతరం పాటుపడుతున్న మన కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇది నా పని అనుకుని అంత శ్రద్ధతో భక్తితో చేస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు చూసినా మన బల్సులమ్మ గుడిలో ఇంత మంచి కార్యక్రమం ఇంత ఎత్తున చేయడం, ఇంత పెద్ద ఎత్తున చేయడమే కాకుండా అందంగా కూడా అంటే వచ్చిన ప్రతి భక్తులు కూడా అమ్మవారిని చూస్తూ మైమర్చిపోయే విధంగా వాళ్ళు తయారు చేసే విధానాన్ని చూస్తే చాలా అంటే సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ప్లేస్కి రావాలంటే మరి అలాంటి కమిటీ మెంబర్స్ని ఖచ్చితంగా మీ అందరూ కూడా వారికి మన సపోర్ట్ అందించాలి. అలాగే ఎవరైతే దాతలు ఉన్నారో ఇవాళ ఇక్కడ ఇచ్చిన దాతలు వారందరికీ కూడా అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని చెప్పేసి, అలాగే మన తాడేపల్లి పట్టణ ప్రజలందరికీ అమ్మవారి కృపా కటాక్షాలు వారు కూడా నోచుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ బల్సులమ్మవారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరుపుకునే శాకాంబరి మహోత్సవం శ్రీ స్థానిక శాసనసభ్యులు మా అన్నయ్య అయినటువంటి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా సుమారు 5 టన్నుల కూరగాయలతోటి అమ్మవారిని ప్రాంగణాన్ని అంతా కూడా నిర్విఘ్నంగా కూరగాయలతో అలంకరించబడుతుంది. కావున భక్తులందరూ కూడా రేపొద్దున ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థసాగరం స్వీకరించవలసిందిగా శ్రీ బల్సులమ్మవారి ఆలయంలో ఆషాఢ మాస సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఎంతో అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నటువంటి ఈ శాకాంబరీదేవి అలంకరణ రేపటి రోజు శుక్రవారం రోజున మన ప్రీతమ నాయకులు ప్రభుత్వ స్థానిక శాసనసభ్యులైనటువంటి మా అన్నయ్య బొత్స శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజలి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో ఈ శాకాంబరి ఉత్సవాన్ని నిర్వహించబడుతుంది. స్థానిక 17వ వార్డు విశ్వదుర్గేశ్వరిపేటలో ఉన్న శ్రీ గొర్రెల లక్ష్మీనారాయణ ప్రాథమిక పాఠశాల నందు ప్రధానోపాధ్యాయురాలు సునీత అధ్యక్షతన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల మధ్య ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, తాడేపల్లిగూడెం పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ పాల్గొన్నారు. పాఠశాలలో పిల్లలను చేర్పించే విషయంలో శ్రద్ధ తీసుకున్నటువంటి అంగన్వాడీ టీచర్స్ పి పుష్ప, గౌరీ పార్వతి, ప్రధానోపాధ్యాయురాలు సునీత సాల్వాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. తదుపరి పిల్లలందరితో కలిసి కూర్చుని మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత పట్టణ అధ్యక్షులు ఎరుబండి సతీష్, జనసేన పార్టీ సభ్యులు పాల గణేష్, ఎడ్ల లక్ష్మణ్, గొర్రెల శ్రీధర్, యువసేన సభ్యులు, సచివాలయ సిబ్బంది శివపార్వతి, రాజేశ్వరి, శ్రీవిద్య, పేరెంట్స్ కమిటీ సభ్యులు, స్కూల్ టీచర్స్, పేరెంట్స్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ స్కూల్స్లో మనబడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, తద్వారా ఈరోజు ఇందులో పేరెంట్స్ అందరినీ కూడా మరి పాలు పంచుకునేలా చేసి పిల్లలతో పాటు పేరెంట్స్తో పాటు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకురావాలి. పిల్లలకి మాస్టర్లకి కూడా ఒక మంచి అనుబంధం ఉండాలి. ప్రతి పేదవాడు కూడా చదువుకొని వృద్ధిలోకి రావాలని చెప్పి ఏదైతే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ పెద్ద ఎత్తున ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో మరి విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం వాళ్ళ అహర్నిశలు మరి పనిచేయడం జరుగుతోంది. దాంట్లో భాగంగానే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనం వేయడంలో కానీ పేద పిల్లలందరూ కూడా చక్కగా చదువుకోవాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం తద్వారా సంతోషం. ఈరోజు పిల్లలందరూ కూడా పిల్లలు తల్లిదండ్రులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవడం. ఈ మెగా పేరెంట్ మీటింగ్కి మొత్తం తల్లిదండ్రులు మా పిల్లలు 40% అయితే తల్లిదండ్రులు అందరూ బాగా వచ్చారండి. బాగా ఎంజాయ్ చేస్తారు.
మేము గేమ్స్ బాగా పెట్టాము. నెక్స్ట్ పిల్లలకి తల్లిదండ్రులకి పెట్టిన గేమ్స్కి బహుమతులు బహూకరించిన వారు ఎవరో తెలుసా మీకు? శ్రీధర్ గారండి. అందరూ మెనీ థ్యాంక్స్ చెప్పండి. దీన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు శ్రీధర్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలండి. గురు పౌర్ణమి సందర్భంగా స్థానిక కోతిబొమ్మ సెంటర్లో షిరిడి సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుండి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనంతరం సుమారు 4,000 మందికి భారీ అన్న సమారాధన చేశారు. గురు పౌర్ణమి పురస్కరించుకుని ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పూజారులను సన్మానించారు. కొప్పిశెట్టి రమణయ్య దంపతులచే ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముప్పిడి సురేష్ రెడ్డి, దేవబత్తుల రాము, దేవతి కోటేశ్వరరావు, కోట రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అవసంపేట కాలనీలోని చలపతిరావు గారి మేస్టర్ గారికి, అలాగే శ్రీమన్నారాయణ గారిని కూడా సత్కరించుకోవడం జరిగింది. ఈ రోజున సాయిబాబా గుడి దగ్గర కోతిబొమ్మ సెంటర్ నందు సీతారామయ్య శర్మ గారు, అచ్యుతరామయ్య శర్మ గారిని కూడా వాళ్ళని గౌరవించుకోవడం జరిగింది. మనకు ఆనవాయితీగా వస్తున్న ప్రతి మనిషి కూడా గురువు లేనిదే వాళ్ళ జీవితం లేదు, వాళ్ళ భవిష్యత్తు లేదు. ఎవరికి ప్రతి ఒక్కరికి కూడా గురువు అన్నది గురువు ద్వారాగానే అభివృద్ధిలోకి రావడం అన్నది జరుగుతుంది. మన సాంప్రదాయాన్ని కాపాడుకోవటం కోసం మన భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో, ప్రతి గుడి దగ్గర, ప్రతి చోట కూడా భారతీయ జనతా పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా ఒక పండుగ వాతావరణంలో చేసుకోవడం జరిగింది. కోతిబొమ్మ సెంటర్లో గల లక్ష్మీసాయి మందిరం ఆ కమిటీ ఆ దేవాలయం వద్ద భారీ ఎత్తున 4,000 మంది సమక్షంలో మరి మన సీతారామాంజనేయ శర్మ గారికి, అలాగే అచ్యుతరామయ్య గారికి ఘనంగా మరి భారతీయ జనతా పార్టీ తరఫున సన్మానించడం జరిగింది. మరి వీళ్ళు మరి శర్మ గారు సీతారామ శర్మ గారు అయితే ఏంటి, వెంకటేశ్వర శర్మ గారు అయితే ఏంటి, వీరిద్దరు కూడా ఎనలేని హిందూ మత అభివృద్ధి కోసం మరి పురోహిత వృత్తిలో ఎనలేని సేవ చేసినందుకు గాను ఈ రోజున వారికి మా అందరూ మరి కోట రాంబాబు గారు, మరి మన బీజేపీ నాయకుల శ్రేణులు, మహిళా నాయకురాల్లో అందరూ సమక్షంలో కూడా వారిని ఘన సన్మానం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ,
ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. గురు పౌర్ణమి సందర్భంగా సవిత్రపేట శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం 5 గంటల నుండి బాబావారికి 4 హారతులు, అభిషేకాలు, సాయి సత్య వ్రతాలు అత్యంత వైభవంగా జరిగాయి. శ్రీ విశ్వావసనామ సంవత్సర ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుండి భక్తులు ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ రోజు అన్నదానానికి సహకరించిన వారు నంద్యాల కృష్ణమూర్తి, శ్రీమతి మంగమ్మ కుటుంబ సభ్యుల సౌజన్యంతో మధ్యాహ్నం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పి జగన్నాథం, సాయిరాం అప్పారావు, పి రాజు, అర్జున్ రావు, వడ్డి దొరయ్య ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా మన భక్తుల సహకారంతో, అలాగే భక్తుల సహకారంతో మరి నంద్యాల కృష్ణమూర్తి గారి సహకారంతో ఈరోజు భారీ ఎత్తున అన్నదానం జరుగుతుంది. పొద్దున్న 6ంటికి హారతలు, షోడశోపచార పూజలు, అనంతరం అభిషేకాలు, అనంతరం 12 గంటలకి హారతి, అన్న సమారాధన, సాయంత్రం 6ంటికి హారతి, అలాగే నైటు షేజ హారతి, ఇవన్నీ కూడా చాలా మామూలుగా లక్షవారం జరిగే విధంగా జరుగుతున్నాయి. ఈ రకంగా మీ భక్తులందరూ వచ్చి ఈరోజు ఈ అన్నదానంలో పాల్గొని అందరూ సహకరించవలసిందిగా ఆ బాబా గారిని ప్రార్థిస్తూ, వ్యాస పౌర్ణమి అలాగే గురు పౌర్ణమి పురస్కరించుకొని అన్నదాన ప్రియుడైన బాబావారికి భక్తుల సహకారంతో, అలాగే పూజ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ నంద్యాల కృష్ణమూర్తి గారు, వారి కుటుంబం, వారి శ్రీమతి గారు, మంగగారు, వారి సౌజన్యంతో ఇక్కడ భారీ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అన్నదాన ప్రియుడైన బాబావారికి అందరి సహకారంతో కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చాలా వైభవంగా జరుగుతుంది. అలాగే ఈ సౌత్రిపేట గుడి కట్టినప్పటి నుంచి కూడా ఈ అభివృద్ధి పదంలో నడుస్తుంది. దీనికి కారణం ఇక్కడున్న ఈ పేటలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలామంది వచ్చి ఎంతో దిగ్విజయంగా ఇక్కడ పూజలు జరుపుకుంటున్నారు. గురు పౌర్ణమి సందర్భంగా బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీను ఆధ్వర్యంలో పడాల గ్రామంలో ఉన్న అవధూత బోధానంద సరస్వతి గురువుకి బీజేపీ నాయకులు ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బోధానంద సరస్వతి గురువు హిందూ మతాన్ని కాపాడటం కోసం ఆయన మంచి ప్రసంగాలు చేసి హిందువుల మనోభావాలను కాపాడుతున్నారని, అటువంటి గురువులకు గురు పౌర్ణమి సందర్భంగా సత్కరించడం చాలా ఆనందదాయకంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నరసాపురం జిల్లా మీడియా కన్వీనర్ నర్సే సోమేశ్వరరావు, గట్టి మాణిక్యాలరావు, కంచుమర్తి నాగేశ్వరరావు, అయినం బాలకృష్ణ హాజరైనారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శి గరగా ప్రసాద్, రెడ్డి వెంకటలక్ష్మి, రామగాని సత్యనారాయణ, కంచెల రాజా, పత్స గోపాలకృష్ణ, తామరాడు చిన్న తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక స్పృహ కలిగించేటువంటి ఋషులు, ఎంతోమంది మహానుభావులు, సామాజిక స్పృహ కలిగించేటువంటి భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ్ దళ్, ఇలా విభిన్న శాఖల ద్వారా హిందువుల యొక్క గొప్పతనాన్ని, మనోభావాల్ని కాపాడుతూ వస్తూ ఈరోజు తాడేపల్లిగూడెం భారతీయ జనతా పార్టీ తరఫున మరి ఏదైతే పడాల ఆశ్రమంలో స్వామీజీ వారిని అభినందిస్తూ, సత్కరిస్తూ, వారి యొక్క ఆశీస్సులు పొందుతూ ఈ సనాతన ధర్మాన్ని మనం కాపాడాలి, ధర్మాన్ని రక్షించుకోవాలి, మరి మొక్కలను నాటాలి, అలాగే జంతువులను రక్షించాలి, గోమాతను పూజించాలి. ఇన్ని రకాల అంశాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. మనం ఉత్తినే ఏదో ఒక మొక్కే కదా తీసి పడేస్తే మరి దానివల్ల నిరుపయోగం ఉంటుంది. మరి చిన్న విత్తు నాటితే కనుక అది వృక్షం ఎన్నో ఫలాలను అందిస్తుందో, మన సనాతన ధర్మంలో భారతదేశం యొక్క గొప్పతనం ఒక విత్తు లాంటిది. ఆ విత్తు ఎంతో పెద్ద మహావృక్షం. ఆ మహావృక్షమే మనకి ఔషధాలను ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, సౌభాగ్యాన్ని ఇస్తుంది, ఇటువంటి సభ్యతా సంస్కారాలు ఇస్తుంది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక్కటి మాత్రమే ఇటువంటి గురువులను సత్కరించేటువంటి అమోఘమైనటువంటి కార్యక్రమాలు చేపట్టేటువంటి విషయాన్ని గ్రహిస్తూ ఈ ధర్మాన్ని కాపాడాలని కోరుతున్నాను. ఆశ్రమంలో బోధానంద అవధూత గారికి ఇవాళ గురు పౌర్ణమి సందర్భంగా ఆ గురువు గారికి సత్కారం చేసుకుని వారి యొక్క ఆశీస్సులు కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే బోధానంద అవధూత గారు గురువుగా ఎందుకు ఎంచుకోవడం జరిగిందంటే, ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి
గోవుల్నే కాదు ఇక్కడ ఉన్నటువంటి భక్తుల్లో కూడా హిందూ ధర్మాన్ని విరాళింప చేసే గొప్ప వ్యక్తిగా మరి గురువుగారు ఉండడం జరిగింది. ఇవాళ అందరూ కూడా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇవాళ తల్లిదండ్రులు మనకి జన్మనిస్తే గురువు ఆ జన్మాంతో మనం ఈ ప్రపంచంలో ఎలా బతకాలి, ఏ రకంగా మనం ఉండాలి అనే ఆలోచన ఇచ్చినటువంటి గొప్ప ఇదేదైనా ఉందంటే అది గురువు ద్వారానే సంక్రమిస్తూ ఉంటుంది. గురు పౌర్ణమి సందర్భంగా పార్టీ ఆదేశానుసారం ఇవాళ పడాల వృద్ధాశ్రమంలో స్వామీజీ గారికి ఘనంగా సత్కరించుకుని ఆయన ఇచ్చిన సందేశాన్ని విని ముఖ్యంగా ఎన్నో శతాబ్దాల నుంచి హిందూ ధర్మం కోసం పోరాడుతున్న గురువులకి అలాగే పరంపరను సాగిస్తున్న గురుదేవులు అందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాగే హిందూ మతాన్ని ముందు నడిపించాలని, హిందూ వ్యతిరేక శక్తిని నాశనం చేయాలని చెప్పి ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఆ గురువులందరికీ కూడా నమస్కరిస్తూ, యథార్థానికి ఇవాళ మా ఆశీస్సులతో పని లేదు. పరమేశ్వరుల వారే వేదవ్యాస మహర్షికి వరం ఇచ్చారు. వేదవ్యాసుడి యొక్క పుట్టిన దినాన్ని మనం గురు పూర్ణిమగా జరుపుకుంటాం అన్నమాట. పరమేశ్వరుడు యొక్క తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు వేదవ్యాస మహర్షి తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు వచ్చి ఇచ్చిన వరం ఏంటంటే, మీ యొక్క జన్మదినాన్ని గురు పౌర్ణిమగా, ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణిమగా అందరూ జరుపుకుంటారు. ఆ జరుపుకునే సందర్భంలో వారి గురువులు కానీ మిమ్మల్ని కానీ దేహంతో కానీ మానసికంగా కానీ స్మరించినట్లయితే వాళ్ళ మనోభీష సిద్ధి అని వరం ఇచ్చారు. మానవులు కల్పించినటువంటి దానికి వారి పవిత్రతను బట్టి వారి శ్రద్ధను బట్టి లభించవచ్చు. కానీ పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వరం అందుకు వెనక్కి తిరగదు కదా. అంచేత ఈరోజు ఎవరైనా సరే గురుస్వరూపులైనటువంటి వాళ్ళని, వేదవ్యాస మహర్షిని, గురువుల్ని స్మరించినా, దర్శించినా, సృజించినా కూడా వారికి ఆ వర ప్రభావం చేత వారి ప్రధానమైనటువంటి మనోభీషం సిద్ధిస్తుంది. నవగ్రహాల యొక్క దోష ప్రభావాలు కూడా ఉపశమిస్తాయని శాస్త్రం అన్నమాట. పెంటపాడు మండలంలోని అలంపురంలో గల విజ్ఞాన పబ్లిక్ స్కూల్, రావిపాడులో గల జడ్పీ హై స్కూల్లో రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా పేరెంట్స్ సమావేశంలో గురువారం జరిగిన ఆత్మీయ సమావేశంలో ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలశెట్టి శ్రీనివాస్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీలు పాల్గొన్నారు. విజ్ఞాన్ స్కూల్ అలంపురంలో యాజమాన్యం గున్నం చిరంజీవి, శ్రీనివాస్, గున్నం లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు తిరుమల సూరిబాబు, పెరికల కొండబాబు, టైలర్ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి పాల్గొన్నారు. రావిపాడు గ్రామంలో నూతనంగా అమర్చిన 100 kV ట్రాన్స్ఫార్మర్ను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం జిల్లా పరిషత్ హైస్కూల్ నందు జరిగిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. గత సంవత్సరం 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులకు రావిపాడు జనసేన నాయకులు మునగాల ఫణీంద్ర సౌజన్యంతో కాలేజ్ బ్యాగ్స్, బుక్స్, పెన్ బాక్సులు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులతో పాటు జనసేన పార్టీ రావిపాడు నాయకులు ములగాల శివ, ములగాల ఫణి, ద్వారబంధం సురేష్, కాజులూరి మల్లేశ్వరరావు, వంగూరి శివ, మాదాసు శ్రీనివాస్, పాలూరి వెంకటేశ్వరరావు, పైబోయిన రఘు, అడ్డగర్ల సురేష్, కాళ్ల గోపి, పైబోయిన వెంకటరామయ్య, అడబాల మురళి, యాండ్రపాటి రాజు, మద్దాల మణికుమార్, బైనపాలపు ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. మెగా పేరెంట్స్ మీట్ ని అరేంజ్ చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు అన్ని స్కూల్స్ లో కూడా తల్లిదండ్రుల్ని, పిల్లల్ని, గురువుల్ని కలిసి ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం. అమ్మఒడి పేరిట ఎంతమంది ఉంటే అంతమంది కూడా అన్న మాట ప్రకారం 10,000 కోట్ల రూపాయలని ఈరోజు ప్రభుత్వం తల్లిదండ్రుల ఖాతాలో జమ చేసిన ఘనత ఈ భారతదేశ చరిత్రలో. ఎంత పెద్ద స్కీమ్ని, ఎంత డబ్బు ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరుంటే అది నారా చంద్రబాబు నాయుడు ఒక్కరి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మన పిల్లల భవిష్యత్తు కోసం, పిల్లలు బాగా చదువుకోవాలని అన్ని వసతులు ఏర్పాటు చేసి, మరి సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ అని చెప్పి ఆ పిల్లలకి మనం కొనిచ్చి పుస్తకాలు, బట్టలు, అవే కాకుండా సాక్స్, షూస్ అన్నీ కూడా మరి ఒక బాక్సులు కూడా ఇచ్చే ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రభుత్వం. ఇవన్నీ కూడా ఎందుకు ఇస్తా ఉందంటే పిల్లలు బాగా చదువుకోవాలి. ప్రైవేట్ స్కూల్స్ ధీటుగా మన ఏర్పాట్లు ఉంటాయి. ఇంకా ప్రైవేట్ స్కూల్స్ అయితే ఆలోచిస్తే డిగ్రీయో, 10th క్లాసో, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళని వాళ్ళు ఎంపిక చేసుకుంటారు వాళ్ళ ఆదాయాన్ని బట్టి. కానీ ప్రభుత్వ స్కూల్లో కంపల్సరీ బీఈడీ చేయాలి,
వాళ్ళు పాస్ అవ్వాలి అన్నీ ఉంటేనే కానీ ఈ స్కూల్లో ఉండరు. అంత నిశ్చితమైన మాస్టర్లతో ప్రభుత్వ స్కూళ్ళు ఉంటాయి. కానీ చాలామంది చిన్నచూపు ప్రభుత్వ స్కూల్లో జాయిన్ చేయడం నామోషి ప్రెస్టేజ్ అనే ఆలోచన మానేయండి. పిల్లలు చదువుకునే ఆలోచన ఉంటే ఏ స్కూల్లోనే చదువుకోవచ్చు. మా టైంలో ప్రైవేట్ స్కూల్స్ లేవు, మేమంతా గవర్నమెంట్ స్కూల్ చదువుకుని వచ్చిన వాళ్ళు, ఇక్కడ ఉన్న డైరెక్ట్గా ఉన్న వాళ్ళు అందరూ కూడా. కాబట్టి తల్లిదండ్రులు కూడా అలా నామోచి ఫీల్ అవ్వకుండా ప్రభుత్వ స్కూల్ని ఆదరించండి, మీకు కావాల్సిన విధంగా చదువు చెప్పించుకోండి. ప్రభుత్వం ఇచ్చినటువంటి మీకోసం మీ పిల్లల కోసం ఖర్చు పెట్టి డబ్బుని సద్వినియోగం చేసుకోమని చెప్పి కోరుకుంటూ, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కూటమి ప్రభుత్వాన్ని మీ తల్లిదండ్రులు అందరూ ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఈవేళ ప్రభుత్వం పేద పిల్లలు, బడుగు బలహీన వర్గాల పిల్లలు ఎక్కడైనా చదువుకోవడానికి గాను తల్లికి వందనం పేరుతోటి ఈ కూటమి ప్రభుత్వం, ఇందాక ఎవరో ఇద్దరికి పడియండి, నేను గడప గడపగా తిరిగినప్పుడు 5గురికి పడిన వాళ్ళు ఉన్నారు, 4గురికి పడిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడానికి ఆ వేళ పెద్దలు నిర్ణయం తీసుకోవడం ఎన్నికల్లో. దాంట్లో భాగంగానే ఛాలెంజింగ్ గా 10,000 కోట్ల రూపాయలు ఈ స్కీమ్ కైనా మరి ఈ కార్యక్రమాన్ని పిల్లల కోసం చేసిన పరిస్థితి. ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు కూడా మీకు కిట్లు ఇచ్చారు. అంటే అది గవర్నమెంట్ స్కూల్స్కి ఇచ్చారు. హాస్టల్స్ లో మరి ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం పెట్టడం జరుగుతూ ఉంది. ఇలాగా ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు కూటమి ప్రభుత్వంలో తీసుకురావడం జరుగుతూ ఉంది. P4లో భాగంగా ఈవేళ మరిన్ని కార్యక్రమాలు చేయాలన్న తలంపుతోటి ఇంకా ఎన్నో విషయాలు మీ స్మరణకు తీసుకురావాలని చెప్పి ఉన్నదే, కానీ టైం చాలా తక్కువగా ఉంది. ముఖ్యంగా పిల్లల్ని ఈ డ్రగ్స్ బారి నుంచి, గంజాయి మొక్కల బారి నుంచి అధ్యాపకులు కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ కాపాడాలి. సార్ మీరు పెట్టిన ఈ కార్యక్రమం ద్వారా ₹1 కోటి పైబడి మా స్కూల్కి మా తల్లిదండ్రులు అందుకున్నారండి. అది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చాలా వెన్నుదన్నుగా ఆ అమౌంట్ పుస్తకాలకి ఎవరివ్వండి, స్టడీ మెటీరియల్కి ఎవరివ్వండి, వారు ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామం రావడానికి ట్రాన్స్పోర్టేషన్ ఫీజు అయితే కానివ్వండి, అలాగా ఇక్కడున్న తల్లిని మీరు ఎవరైనా అడగచ్చు, వచ్చినటువంటి ప్రెస్ వారు కూడా మీరు ప్రశ్నించవచ్చు. ఇంచుమించు 70% మా పేరెంట్స్ అందుకున్నారండి. దాని అందరికీ కూడా ఈ గవర్నమెంట్కి మా తల్లిదండ్రుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఉంగుటూరు మండలం పెదవేలమెల్లి గ్రామంలో కొలనువాడ పెదకృష్ణంరాజు పంచాయతీకి బహుకరించిన ట్రాక్టర్ను కూటమి నేతలతో కలిసి ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు దాతను అభినందించి గ్రామ పరిశుభ్రత, చెత్త మేనేజ్మెంట్ వంటి అంశాల్లో ట్రాక్టర్ ఉపయోగపడుతుందని తెలిపారు. అదేవిధంగా ఇతరులు కూడా ఇదేలా ఆదర్శంగా ముందుకు వచ్చి గ్రామ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్, ఉంగుటూరు నియోజకవర్గ ముఖ్య జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, తెలుగు మహిళలు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. గురువారం మెగా పేరెంట్స్ డే మీటింగ్లో భాగంగా 23వ వార్డ్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాకర్ల శివ, బండి దుర్గాప్రసాద్, బండి అంజీ, ప్రభు, కోడిత్రాసు వెంకటేష్, శివ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులకి అలాగే విద్యార్థులకి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. విద్యార్థులు మరి ఏదైతే విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అలాగే అధికారులు అందరూ కలిపి ఒక పండగ వాతావరణం కింద మనందరూ కూడా కలిసి ఈరోజు ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది. ఎందుకంటే స్కూల్ అనగానే అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది విద్యార్థులకి, తల్లిదండ్రులకి తెలియాలని ఒక ఆలోచనతోటి
అక్కడ ఉపాధ్యాయులు ఎలా చెప్తున్నారు ఏంటి అనేది ఒక ఆలోచనతో ఇవాళ చదివే ముఖ్యం, చదివే లక్ష్యం, చదివే ఆయుధం అనే ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. కాబట్టి విద్యార్థులందరికీ కూడా మరి ఎన్ని అవకాశాలు ఇస్తుంది అనేది తల్లిదండ్రులకు తెలియాలనే ఒక ఆలోచనతో ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసింది. గురు పౌర్ణమి సందర్భంగా ఏలూరు రోడ్ కాలువగట్టు మీద వేంచేసిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీ సద్గురు సాయినాథునికి ఉదయం నుండి పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. శ్రీ విశ్వాసనామ సంవత్సర ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుండి భక్తులు ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం కాగడహారతి, బాబావారికి ఫలరస సుగంధ ద్రవ్య విశేష అభిషేకము, సహస్రనామార్చన, నీరాజనం, మంత్రపుష్పములు నిర్వహించారు. అనంతరం 11 గంటలకు భారీ అన్న సమారాధన చేశారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ అన్నప్రసాద స్వీకరణ చేశారు. గురు పౌర్ణమి సందర్భముగా బాబావారికి ఉదయం 5 గంటలకు దత్తాత్రేయ స్వామి వారికి అభిషేక కార్యక్రమాలు, అలాగే 5:35కు కాకడహారతి, అలాగే 6 గంటలకు విఘ్నేశ్వర స్వామి అభిషేక పూజా కార్యక్రమాలు, అలాగే 6:30కు బాబావారికి వివిధ పల్లరసములతో విశేష అభిషేకము, అలాగే 7:30కు నీరాజమంత్ర పుష్పములు జరుగును. కావున భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ పవిత్ర కార్యక్రమానికి చాలా ఉదయం 5-8 గంటల నుంచే పాల్గొన్నారు. గురు పౌర్ణమి ఉత్సవం సందర్భంగా ఉదయం 5 గంటలకు దత్తాత్రేయ వారి అభిషేకము, 5:30 నుంచి బాబావారికి హారతి, 6 గంటల నుండి బాబావారికి వివిధ పుష్పాలతో అభిషేకం, 11 గంటల నుండి బాబావారికి సుమారు 3,500-4,000 మందికి అన్న సమాధానార్థన కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి భక్తులందరూ పాల్గొవాలని కమిటీ తరఫున కోరుకుంటున్నాము. పెంటపాడు మండలం కస్బా పెంటపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పెంట్లమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా ఈ నెల ఆషాఢ పౌర్ణమి పర్వదినం పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి డెవలపర్స్ కుంచనపల్లి వారు, కోనాల మురళీమోహన్, దండుబోయిన వీరన్న పౌర్ణమి అన్నదాన కార్యక్రమానికి 51,166 రూపాయలు విరాళంగా సమర్పించారు. ఆలయ కమిటీ చైర్మన్ పంతం శేఖర్ మాట్లాడుతూ పెంట్లమ్మ అమ్మవారి కటాక్షం దాతలపై ఎప్పుడూ ఉంటుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు శ్రీ గంధం సతీష్, చైర్మన్ పంతం శేఖర్, మల్లెల ప్రసాద్, నరాలశెట్టి సంతోష్, చోడగిరి ఉమ్మర్, మంచాల సత్యబాబు, అంబడి తాతారావు, కంబాల కొండయ్య, జొన్నాడు దుర్గారావు, ఇమ్మంది పండు, బొలిశెట్టి ప్రభాకర్, ఆదిరెడ్డి, సన్నిబాబు, ఆదిరెడ్డి శివ తదితరులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ పెంట్లమ్మ అమ్మవారి మరి ప్రతి నెల క్రమం తప్పకుండా మరి ఇప్పటికి 32 నెలల నుంచి ప్రజల సహకారంతో, అలాగే గ్రామస్తుల సహకారం, అలాగే మరి ఆలయ కమిటీ సహకారంతో మరి 33 నెలల నుంచి మరి నిరాడంబరంగా అన్న సంరాధన కార్యక్రమాన్ని సుమారు 1,500 నుంచి 2,000 మందికి ప్రతి నెల చేయడం జరుగుతోంది. మరి అందులో భాగంగానే ఈ 33వ నెలలో మరి కుంచనపల్లి వాస్తవ్యులు లక్ష్మీ నరసింహస్వామి డెవలప్మెంట్ మరి సంబంధించిన వారు మరి కోనాల మురళి గారు, అలాగే దండుపోయిన వీరన్న గారు 51,000 రూపాయలు 116 మరి ఈ అన్నదాన కార్యక్రమానికి మరి సమకూర్చడం జరిగింది. వారికి గ్రామం తరఫున శ్రీ శ్రీ పెంట్లమ్మ అమ్మవారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, శ్రీ 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 పెంట్లమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేసే అన్నదాన కార్యక్రమానికి ఈ నెల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి డెవలపర్స్ కుంచనపల్లి వారు, శ్రీ కోనాల మురళీమోహన్ గారు, అలాగే మన దండుపోయిన వీరన్న గారు, చిన్న గారు కలిపి 51,116 రూపాయలు విరాళంగా సమర్పించారు. వారికి ఆ పెంట్లమ్మ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అలాగే ఇంకా మరిన్ని దాతలు వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని, అలాగే చిన్నగారు మాకు ఎప్పుడు కూడా ఏది కావాలన్నా ఈ గుడికి ఈ సిసి రోడ్ వేసేటప్పుడు ఇక్కడ కూడా ఆయన నిమ్మన్నాం ట్రైన్కి, అలాగే ఏ కార్యక్రమం అయినా సరే చిన్నగారు ముందు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. వారికి అమ్మవారి ఆశీస్సులు, అలాగే మురళీమోహన్ గారికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం.
పెంటపాడు మండలం యానాలపల్లి గ్రామంలో కీర్తిశేషులు తాడి నాగభాస్కరరావు గారు నిర్మించిన ఆలయంలో గురు పౌర్ణమి పురస్కరించుకుని బాబావారి ఆలయంలో ఉదయం కాగడ హారతి, పంచామృతాలతో అభిషేకాలు, మధ్యాహ్న హారతి, అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తాడి శ్రీకృష్ణ, బాలాజీ, తాడి నాగప్రసన్న, మణికంఠ, తాడి శ్రీను, తాడి శివప్రసాద్, తాడి పాండురంగారావు, గోకా ముసలయ్య, సర్పంచ్ గోకా ఛాయదేవి, వీరభత్తుల సత్తయ్య, తాడి నాగన్న, గణేశన్ గని, గోకా శ్రీను, కవల పెద్దరాజు, సాధనాల పెద్దకాపు, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. షిరిడి సాయిబాబా ఆలయంలో గురి పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు, అభిషేకాలు జరిగాయి. ఇప్పుడు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. తాడి నాగభాస్కరరావు గారు, బొజ్జి గారు 2000 సంవత్సరంలో యానాలపల్లి గ్రామంలో షిరిడి సాయిబాబా వారి ఆలయం నిర్మించడం జరిగింది. అప్పట్లో ఈ పరిసర గ్రామాల్లో ఈ ఆలయమే మొదటగా నిర్మించిన ఆలయం. అప్పటి నుంచి కూడా గురి పౌర్ణమి రోజున మరియు వార్షికోత్సవం రోజున ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, తర్వాత అన్న సమారాధన జరుగుతూ వస్తున్నది. అదేవిధంగా ఈ రోజు కూడా గురు పౌర్ణమి సందర్భంగా యానాలపల్లి గ్రామంలో అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించడానికి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ సంఘం బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం 8వ రోజు బుధవారం సాయంత్రం పట్టణంలో 34, 35 వార్డులో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మన్యం గోపి, ముత్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఆయనను వార్డు ఇన్ఛార్జీలు ఘనంగా సన్మానించారు. వలవల బాబ్జీ ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అర్హత ఉండి ఎవరికైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకపోతే వార్డు ఇన్ఛార్జీలకు, సచివాలయ సిబ్బందికి తెలియచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, నేకూరి రామకృష్ణ, సబ్నిలిస్ కృష్ణమోహన్, కళ్యాణ రామచంద్రరావు, ఎస్కే బాజీ, ఎరుబండి సతీష్, కొల్లి రమావతి, ఖాదర్ షరీఫ్, సీలి వెంకటాచలం, దాట్ల జగన్నాథరాజు, బాగడకుర్తి శ్రీనివాస్, అంబటి వాసు, మొండెం లీలా, షేక్ మీరా, హుస్సేన్, దలై తిరుమలరావు, యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుని మన పరిపాలన ఎలా ఉందో కూడా తెలుసుకురమ్మని చెప్పి మనల్ని ఈవేళ దీనికి పంపడం జరిగింది. సుపరిపాలనలో తొలిగడు ఇది కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా ఏదైతే ప్రజలకి మనం వాగ్దానం చేసామో ఆ వాగ్దానాలు ఎంతవరకు నెరవేర్చామన్నది కూడా ఒక ఇంపార్టెంట్ విషయంగా తీసుకుని ప్రజల మధ్యకి మనం నిలబడి చెప్పారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్, మరి పెన్షన్ అనేది మన తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన పథకం. ఫస్ట్ ఆ రోజుల్లో 1983లో 30 రూపాయలతో ఈ పథకాన్ని ప్రారంభించారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 75 రూపాయలు చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు దాన్ని 200 రూపాయలు చేశారు. ఆ 200ని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 1000 రూపాయలు చేశారు. ఆయనే 1000 నుంచి 2000 చేశారు. తర్వాత 3000 ఆయన చేస్తారని వాగ్దానం చేస్తే ప్రజలు ఆ రోజున తెలుగుదేశం పార్టీని తిరస్కరించిన కారణంగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 2000 నుంచి 3000 చేయకుండా 5 సంవత్సరాల్లో 3000 చేయడం జరిగింది. ఈవేళ మళ్ళీ మన నాయకుడు వాగ్దానం చేసిన ప్రకారంగానే 3000 నుంచి 4000కి పెంచి
ఆ ముందు వాగ్దానం చేశాం కాబట్టి ఆ 3 నెలలు కలిపి ఫస్ట్ నెలగా మే నెలలో 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఏవైతే పెట్టారో ఆ కార్యక్రమాలన్నీ కూడా తూచా తప్పకుండా ప్రతి కార్యక్రమాన్ని కూడా 100కి 100% చేస్తూ ఉన్నారు ఆయన. అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కానీ ప్రతి మన కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా గతంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మనకి నెరవేరుస్తున్నటువంటి విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాం. గురు పౌర్ణమి సందర్భంగా పెంటపాడు మండలంలోని పలు దేవాలయాలను తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ దర్శించుకున్నారు. పౌర్ణమి సందర్భంగా వెలమపేటలోని గౌరీదేవి గుడిలో గౌరీదేవి అమ్మవారికి పౌర్ణమి అభిషేకాలు నిర్వహించే ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్కు అమ్మవారి తీర్థప్రసాదాలు, అమ్మవారి ఫోటో అందించి ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు దాసరి అప్పన్న, కిలపర్తి వెంకట్రావు, కసిరెడ్డి మధులత, కూటమి నాయకులు పాల్గొన్నారు. పెంటపాడులోని చెరువు వద్ద గల సాయిబాబా మందిరంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కొవ్వూరు లక్ష్మణ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బాబావారి ప్రత్యేక పూజలు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొని బాబావారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు కొవ్వూరు లక్ష్మణ్ రెడ్డి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను సత్కరించారు. పట్టుకోండి శ్రీ గౌరీదేవి అమ్మవారికి ప్రతి నెల పౌర్ణమి రోజున విశేష ద్రవ్యములతో అభిషేకములు, అర్చన, కుంకుమ పూజ, సామూహిక శ్రీ లలితా సహస్రనామ కార్యక్రమాలు చేసి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ ఆషాఢ మాసం పౌర్ణమి సందర్భంగా ఈరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ అమ్మవారి ఆశీస్సుల వల్ల పెంటపాడు గ్రామ ప్రజలతో పాటుగా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఆమె ఆశీస్సులతో ఉండి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని ఆషాఢ మాసం గురు పౌర్ణమి సందర్భంగా మరి శ్రీ గౌరీ అమ్మవారికి విశేష పూజలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అనేకమైన ద్రవ్యాలతో అమ్మవారి అభిషేకం అనంతరం అమ్మవారికి ప్రతి నెల కూడా పౌర్ణమికి అన్నదాన కార్యక్రమం చేపడుతున్నాం. అలాగే ఈరోజు కూడా మరి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ పరిసర ప్రాంతాలు అంతా కూడా సుభిక్షంగా మరి ఆ తల్లి ఆ గౌరీమాత ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు మరి పరిసర ప్రాంత జనాలకి అలాగే పెంటపాడు ప్రాంతానికి కూడా ఆవిడ ఎలవెల్పుగా ఉండి అందరినీ కూడా కష్టసుఖాల్లో ఆవిడ ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉంటాయి. శ్రీ వరసిద్ధి షిరిడి సాయిబాబా వారి ఆలయం. ఈ ఆలయం సుమారు నిర్మించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అప్పట్లో మన బావరాజు గోపాలరాజు గారు అలాగే నలిమిల్లి చిన్న వెంకటరెడ్డి గారు సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ ఆలయం నిర్మాణానికి చాలా కృషి చేసి ఈ ఆలయం నిర్మించారు. తదనంతరం మన గుడిమెట్ల బాపిరెడ్డి గారు ఈ ఆలయాన్ని ఇంత విశేషంగా నడపడానికి ఆయన కృషి చేసిన తర్వాత మా కమిటీ వచ్చాం. మేము కూడా వాళ్ళు ఏ బాటలు అయితే మాకు బాపిరెడ్డి గారు గట్రా ఎలాగ చెప్పారో అలా వారానికి ప్రతి గురువారం మేము ఇక్కడ ఒక 400 మందికి అన్నదానం జరుగుతుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం స్థానిక 5వ వార్డు సుబ్బారావుపేట పురపాలక సంఘ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ధనలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ కౌన్సిలర్ గురుజు సూరిబాబు, జనసేన నాయకులు అడబాల నారాయణమూర్తి, ఏఎంసీ చైర్మన్ పెల్లా బిందుమాధవి, జనసేన పార్టీ 5వ వార్డు ఇన్ఛార్జ్ యజ్జాడ అనిల్ కుమార్, మద్దాల నరసింహం, ఎర్రా శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీ నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అదేవిధంగా 2024-25లో ఇదే పాఠశాలలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు అవార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ సహకారంతో షీల్డ్లు అందజేశారు. ఈ సందర్భంగా వచ్చిన అతిథులు మాట్లాడుతూ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం వలన తమ పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారు, వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఇటువంటి కార్యక్రమాల్లో తల్లిదండ్రులు తప్పక పాల్గొని తమ పిల్లల స్థితిగతులను తెలుసుకోవాలని కోరారు. ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అవడానికి ఇంచుమించు జిల్లాలోనే నిడదోలు కానీ ఇక్కడ కానీ ఫస్ట్ స్టార్ట్ అయింది. ఇంచుమించు 2000లో నేను బొలిశెట్టి శ్రీను గారు కూడా ఇద్దరం
కౌన్సిలర్ సభ్యుడు. అప్పుడు కన్నమప్పారావు చైర్మన్గా ఉండగా ఈ స్కూల్ అప్పుడు స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఈ స్కూలు దినదిన అభివృద్ధి జరగడం జరిగింది. ఈ బిల్డింగ్ కట్టడం కానీ, ఆ పైన వేయటం కానీ, ఈ ఎదర బిల్డింగ్ కట్టడం కానీ కడితే దీంట్లో ప్రతి రూమ్లో ఉన్న ఫ్యాన్స్ డోనర్స్ ఓల్డ్ స్టూడెంట్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ ప్రీపేర్ ప్లాంట్ ఎవరో డోనర్స్ ఇచ్చారు. లోన కొన్ని మెటీరియల్ కావాలంటే డోనర్స్ ఇచ్చారు. స్కూల్లో ఉన్న బెంచీలు బయట డోనర్స్ అడిగి నేనే బయట వేరే డోనర్స్ లాయర్ గారు ఒక ఆయన కొంతమంది వేరే ఇది కూడా ఈ డయాస్ డోనర్స్ ఓల్డ్ స్టూడెంట్స్ అది కట్టారు. మేము ఆ రోజుల్లో చదువుకునేటప్పుడు చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఎందుకంటే ఆర్థికంగా ఏమైనా ఉండే లేకపోతే చదువుకుండా కూడా ఇంత ఫెసిలిటీస్ ఉన్న స్కూల్స్ కూడా ఉండేవి కావు. మరి తల్లిదండ్రులు కూడా పిల్లలు ఇదివరకు ఆడపిల్లలు అయితే కొంచెం మరి జాగ్రత్తగా చూడవలసిన అవసరం ఉండేది అని మనం అనుకునేవాళ్ళం. కానీ ఈవేళ మగపిల్లలు కూడా మరి చాలా జాగ్రత్తగా మనం పొద్దున్న లేచి మరి వాళ్ళ దినచర్యలు కూడా పేరెంట్స్ కనిపెట్టవలసిన అవసరాలు ఉన్నాయి, ఎంతో ఉంది. ఎంచేదంటే చెడు అలవాట్లకి దుర్వ్యసనాలకి కూడా అలవాట్లు పడి ఈరోజు యువత మరి భవిష్యత్తును కూడా పాడు చేసుకుంటున్నారు. మరి అటువంటిది తల్లిదండ్రులు పూర్తి బాధ్యత, టీచర్స్ ఎంత బాధ్యత తీసుకుంటున్నారో అలాగే తల్లిదండ్రులు కూడా అంతే బాధ్యత తీసుకుని మరి ఉండాలని చెప్పేసి చెప్తున్నా. ఈ మెగా పేరెంట్ మీటింగ్ రోజున విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలు చదువుతున్న పాఠశాలకు వచ్చి ఆ పాఠశాల ఎలా ఉంది, పరిసరాలు ఎలా ఉన్నాయి, నెక్స్ట్ క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఆ విద్యార్థులు పాఠశాలలో ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా చదువుతున్నారు, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకొని నెక్స్ట్ టీచర్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ పిల్లలు చదవడమే కాకుండా ఎటువంటి విలువలు నేర్చుకుంటున్నారు, ఎటువంటి మర్యాద నేర్చుకుంటున్నారు, క్లాస్ రూమ్లో ఎలా ఉంటున్నారు, ఈ విషయాలన్నీ కూడా టీచర్స్తో ఇంటరాక్ట్ అయ్యి తెలుసుకొని టీచర్సు నెక్స్ట్ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఒక విద్యార్థి యొక్క అభివృద్ధినే లక్ష్యంగా చేసుకుని ముందుకు నడవడానికే ఈ మెగా పేరెంట్ మీటింగ్ ఏర్పాటు చేయడమే. స్థానిక పోలీస్ క్వార్టర్స్ వద్ద గల సాయిబాబా గుడిలో గురు పౌర్ణమి పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో బాబావారిని దర్శించుకున్నారు. బాబావారికి పాలాభిషేకం నిర్వహించారు. భోగవలి రామచంద్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు జరిగాయి. మానేపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం అన్న సమారాధన నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా ఉదయాన్నే కాగడహారతి అయిన తర్వాత మూల విరాట్కి పంచామృత అభిషేకం శాస్త్రోక్తంగా చేసి దర్శన సౌభాగ్యం కల్పించడం అయింది ప్రజలందరికీ. ప్రజలందరూ వచ్చి దర్శనం చేసుకుని ఉన్నారు. సాయంకాలం కూడా దర్శనానికి రావాల్సిందిగా కోరుతున్నాం, తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా భక్తులు అన్నదానానికి చాలామంది విరివిగా మాకు అన్నదానానికి ఇచ్చారు. వారందరికీ కూడా మా ట్రస్ట్ తరఫున ధన్యవాదములు తెలియపరుస్తున్నాం పేరు పేరున. తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీ వరసిద్ధి వినాయక సాయిబాబా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా వారికి విశిష్ట పూజా కార్యక్రమాలు జరిగాయి. ఉదయం నుండి భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. బాబావారికి అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం భారీ అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అధ్యక్షులు కేసాని వెంకటేశ్వరరావు, ర్యాలి శ్రీనివాసరావు, పెరుమాళ్ల నాగేశ్వరరావు, కె నాగేంద్ర కుమార్, పి సురేష్, ఏ సతీష్, వి సురేష్, ఉత్సవ కమిటీ సభ్యులు ఎం సతీష్, టి సతీష్, మహిళా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ వరసిద్ధి వినాయక సాయిబాబా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా మరి వినాయక చవితి నుంచి గురు పౌర్ణమి నుంచి అలాగే షష్ఠి కళ్యాణం కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ దీనికి ముఖ్య కారణం ఇలా జరుగుతుందని దీనికి కారణం ఇక్కడ ఉన్నటువంటి విశేషమైనటువంటి అనేక కార్యక్రమాలు ఇక్కడ జరగడం దీనికి ముఖ్య కారణం. దానికి సహకరిస్తున్నటువంటి 50 మంది అవసరమైన ప్రజానికానికి కూడా మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో కూడా దీనికి అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయమునందు ప్రతి గురు పౌర్ణమికి కూడా అత్యంత వైభవంగా మొదట విశేష అభిషేకాలు మరియు లక్షపత్రి పూజ, లక్ష్మీ గణపతి హోమం,
అఖండ అన్న సమారాధన కార్యక్రమం కూడా గత 10 సంవత్సరాలుగా ఇక్కడ జరుపబడుతుంది. ఈ కార్యక్రమాన్ని కానీ ఈ ఆలయానికి కూడా కమిటీ వారు కానీ మరియు మహిళా సేవకులు కానీ మరియు మన హౌసింగ్ బోర్డు కాలనీ వాస్తవ్యులు ప్రతి ఒక్కరూ కూడా ఒక తోడ్పాటుతోటి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేయగలుగుతున్నాం. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురువీధిలో గల బ్రహ్మకుమారి జ్ఞానప్రకాశ్ భవనంలో గురువారం బ్రహ్మకుమారి రమాక్కయ్య ఆధ్వర్యంలో గురు పౌర్ణమి సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణంలో గురు పూజోత్సవ వేడుకలు జరిగాయి. వివిధ బ్రహ్మకుమారి సేవా కేంద్రాలలో బ్రహ్మకుమారి టీచర్ అక్కయ్యలను బ్రహ్మకుమారిలు కుమారులు ఘనంగా సత్కరించారు. ఖమ్మం నుండి విచ్చేసిన రాజయోగి బ్రహ్మకుమారిస్ అరుణక్కయ్య, తాడేపల్లిగూడెం బ్రహ్మకుమారి ప్రతినిధి రమణక్కయ్యలు గురు విశిష్టతను వివరించారు. అజ్ఞానం నుండి జ్ఞాన వెలుగులోకి తీసుకువచ్చిన వారే నిజమైన గురువులని పేర్కొన్నారు. గతి సద్గతిని ఇచ్చేవారే గురువులని వివరించారు. గురువులకు గురువు పరమ సద్గురువు పరమపిత పరమాత్మ శివబాబా అని వర్తమానంలో ప్రజాపిత బ్రహ్మతనులో ప్రవేశించి ప్రజలను సద్గతిలో పెడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో 108 రోజులు జరిగిన బట్టిలో విజయం సాధించిన బ్రహ్మకుమారిలకు ట్రోఫీలను అరుణక్కయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు. బ్రహ్మకుమారులు కుమారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లౌకికంలో గురువు ఇచ్చిన సలహాకి తనకి ఇంకా తిరిగే ఉండదు. అయితే ఆ గురువు అంటే చాలా భయపడుతూ ఉంటారు. ఎక్కడ ఏమైనా శాపం ఇస్తారేమో, ఒకవేళ చెప్పినది చేయకపోతే ఏమవుతుందో అని భయపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ పరమ సద్గురువు అయినటువంటి పరమాత్ముడు మనకి రోజు కూడా శ్రీమతం ఇస్తున్నారు. మనం ఎంత శ్రీమతం పైన, ఎంత పరమాత్ముని యొక్క సలహా పైన మనం నడుచుకుంటూ ఉంటామో అంత మనకి లాభం ఉంటుంది. కానీ ఇక్కడ పరమాత్ముడు ఎప్పుడు కూడా శాపం ఇవ్వడం అనేది ఉండదు. మనం ఎంత నడుచుకుంటామో అంత మనకి ఫలితం ఉంటుంది. అయితే రోజు కూడా పరమాత్ముడు ఇచ్చినటువంటి సద్గురు రూపంలో మనకి శ్రీమతము సలహా మనకి ఇస్తూ చాలా ఉన్నతమైనటువంటి మార్గంలోకి తీసుకొని వెళ్తూ ఉన్నారు. స్థానిక శంకరమఠంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమాచంద్రమౌళీశ్వర స్వామి శ్రీ సర్వమంగళ అమ్మవారి యొక్క దేవస్థానం నందు వ్యాస పూర్ణిమ సందర్భంగా వ్యాసపూజ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య స్వామి వారికి విశేష అర్చనలు జరిగాయి. స్వామివారికి అభిషేకాలు జరిగాయి. అమ్మవారికి విశేష కుంకుమార్చనలు జరిగాయి. ఈ కార్యక్రమంలో గరికపాటి బాపయ్య శర్మ, ఓగేటి పండు, కొలచిన భాస్కర శర్మ, ఆదూరి కృష్ణమోహన్ శర్మ అనేక మంది భక్తులు పాల్గొన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా కొట్టు నాగేంద్ర ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. కొండయ్య చెరువు వద్ద ఉన్న లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్ స్కూల్ పిల్లలకు పండ్లు, బిస్కెట్లు, కేక్స్ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో గండ్రోజు సురేష్, సిర్రాపు శాంతకుమార్, పాలూరి శివ, జీవన్, కొట్టు నాగు, యువసేన పాల్గొన్నారు. మన స్టేట్ రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి బొత్స సత్యనారాయణ గారి యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవటం జరుగుతుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఆయనకి సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు కలిగించి ఉన్నతమైనటువంటి పదవుల్లో ఇంకా ఎదగాలని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క జన్మదిన వేడుకల్లో ఈరోజు చిన్నపిల్లలకి పెన్సిళ్ళు, అలాగే చాక్లెట్లు, పళ్ళు అన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. బొత్స సత్యనారాయణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలా మేము సేవా సంస్థలు చేస్తున్నామంటే కొట్టు నాగేంద్ర గారి టీం మాది. అయితే బొత్స సత్యనారాయణ గారి అల్లుడైన కొట్టు నాగేంద్ర గారి ఆధ్వర్యంలో ఈరోజు పొద్దున్న నుంచి మన పడాల వృద్ధాశ్రమంలో అన్నదానం చేయడం జరిగింది. అలానే మధ్యాహ్నం లెప్రసీ కాలనీలో ఫలాలు ఇవ్వడం జరిగింది. అది అయిన వెంటనే మన మోడల్ స్కూల్లో ఫలాలు మరియు బిస్కెట్ ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఈ పిల్లలకి పెన్నులు, అలానే ఎరేజర్స్, అలానే పళ్ళు, బిస్కెట్లు ఇవ్వడానికి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బొత్స సత్యనారాయణ గారికి మరి ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మా కొట్టు నాగేంద్ర గారి టీం తరఫున హృదయపూర్వకంగా ఆశిస్తున్నాం. తాడేపల్లిగూడెం యూనిట్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ భవనంలో జరిగిన నెలవారీ సభ్యుల సమావేశంకు బి హరికుమార్ అధ్యక్షత వహించారు. ఆ సమావేశంలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంలోనైనా గత 7 సంవత్సరాలుగా ఉన్న బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఫైనాన్స్ బిల్ అమలు కాకుండా నిలువరించడానికి ఈ నెల 15న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట చేసే ధర్నాలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
సమావేశంలో బాలకృష్ణ, అర్జున్రావు, వైవి సత్యనారాయణమూర్తి, గరికపాటి సుబ్రహ్మణ్య శర్మ, ఎండి ముస్తఫా, కె సూర్రెడ్డి, ఓ కృష్ణకుమారి, జి సుబ్బలక్ష్మి, విజయరాజు, ఎండి భాషా, రామ్మోహన్ రావు, పి నాగరాజు తదితర సభ్యులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలం బంగారుగూడెంలో కోడిపందాలు వేస్తున్న 13 మందిని బుధవారం తాడేపల్లిగూడెం రూరల్ ఎస్ఐ ప్రసాద్ ఆధ్వర్యంలో దాడి చేసి పట్టుకున్నారు. వారి నుంచి 30,700 రూపాయల నగదు, 3 కోళ్లు, 8 మోటార్ సైకిల్ను, 5 కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎక్కడైనా పేకాట, కోడిపందాలు లాంటి సంఘ వ్యతిరేక ఆటలు ఆడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మెగా పేరెంట్స్ టీచర్స్ డే మీటింగ్ కార్యక్రమం ద్వారా విద్యా ప్రమాణాలు మరింత మెరుగవుతాయని ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. గురువారం ఉంగుటూరు మండలం చినవెల్లమిల్లి గ్రామంలో జెడ్పీయూపీ స్కూల్ నందు నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా పాఠశాల విద్యా ప్రమాణాలు, పిల్లల నైతిక స్థితి, హాజరు, చదువుల ప్రగతి, వనరుల కొరత, మౌలిక సదుపాయాలపై తల్లిదండ్రుల అభిప్రాయాలను శాసనసభ్యులకు ఎంతో శ్రద్ధగా వినిపించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉపాధ్యాయులతో ప్రత్యక్షంగా చర్చించి తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో పాఠశాలలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ప్రతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా విద్యా వ్యవస్థను సమర్థంగా ముందుకు తీసుకెళ్దాం. మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్స్ వంటి కార్యక్రమాలు పిల్లల సమగ్ర అభివృద్ధికి బలమైన వేదికలుగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్, ఉంగుటూరు నియోజకవర్గ ముఖ్య జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, తెలుగు మహిళలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పెంటపాడు మండలం మౌన్సీపాడు సచివాలయం వద్ద జట్లపాలెం, మౌన్సీపాడు గ్రామాలకు చెందిన అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల లిస్టును సచివాలయం విడుదల చేయడం జరిగింది. ఎవరైనా నమోదు చేసుకోని వారుంటే ఈ నెల 12వ తేదీ లోపల నమోదు చేసుకోవాలని ఈ కార్యక్రమంలో పాతూరి రామప్రసాద్ చౌదరి, సర్పంచ్ ఆలపాటి రామకృష్ణ, కూటమి నాయకులు నెక్కలపూడి శ్రీరామమూర్తి, భీమాడు సుబ్బారావు, గ్రామ వ్యవసాయ శాఖ సహాయకురాలు ఝాన్సీ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా జట్లపాలెం, మౌన్సీపాడు గ్రామానికి సంబంధించి 552 మందితో ఎలిజిబుల్ లిస్టు పెట్టింది. అయితే ఏంటంటే ఆ లిస్టులో ఎవరైనా ఇంకా రైతులు మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ సచివాలయాల వద్ద ఈ లిస్ట్ ని డిస్ప్లే చేస్తారు. కాబట్టి రైతులందరూ కూడా దీన్ని పరిశీలన చేసుకుని ఏదైనా ఇబ్బంది ఉంటే రేపు 12వ తారీఖు లోపు మీరు వచ్చి పేర్లు ఇక్కడ నమోదు చేసుకుంటే, గ్రీవెన్స్ చేసుకుంటే వారికి కూడా రైతు భరోసాలో డబ్బులు వస్తాయి. కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అన్నమాటలు పోషించుకుంటూ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభావని నెలాఖరు లోపల రిలీజ్ చేస్తారు. మేము అందరూ కూడా ఆశతో ఉన్నాం. రైతాంగం కూడా అందరూ కోరుకుంటుంది. కాబట్టి అందరూ కూడా ఏదైనా పొరపాటు ఉంటే వెంటనే వచ్చి రెక్టిఫై చేసుకోవాల్సింది కోరుతున్నాం. వ్యాస పౌర్ణమి సందర్భంగా ఆరా ఫౌండేషన్ యోగా సభ్యులు భక్తి శ్రద్ధలతో గురుపూజ కార్యక్రమం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నందు వ్యాస మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఎంతో భక్తి శ్రద్ధలతో క్రమశిక్షణతో పూజలు చేసి కృతజ్ఞతలు, అభివాదములు తెలిపారు. తమ ఆధ్యాత్మిక అభ్యున్నతికి దోహదపడుతున్న యోగా మాస్టర్ కరిబండి రామకృష్ణకి సన్మానం చేసి అందరూ తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆరా ఫౌండేషన్ సభ్యులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం గురుప్రసాదం స్వీకరించి కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో అపర్ణ ప్రసాద్, ముత్యాల కృష్ణ, సూరిబాబు, కృష్ణ, రేణుక, సుజాత, సుభద్ర తదితరులు పాల్గొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామివారి శతజయంతి కార్యక్రమాల్లో భాగంగా స్థానిక డిఎస్ చెరువు వద్ద గల శ్రీ సత్యసాయి సేవా సమితిలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున మహానగర సంకీర్తనతో ప్రారంభమైన కార్యక్రమాలు స్వామివారికి అష్టోత్తర శతసహస్రనామావళి సహిత తందులార్చన వేద గాయత్రి, సాయి గాయత్రి పఠనం అనంతరం సభా కార్యక్రమంలో స్వామివారి లీలా వైభవంపై పూర్వ విద్యార్థిని విశ్రాంతుల కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి అరుణశ్రీ ప్రసంగం ఆహుతులను అలరించింది. సాయంత్రం స్వామివారి పల్లకి ఉత్సవం అనంతరం నామ సంకీర్తన జరిగింది. ప్రతి నెల 2వ గురువారం నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరం ఈ రోజు వేమగిరి శ్రీ పరమహంస నేత్రాలయం వారిచే నిర్వహించారు. మొత్తం 99 మందిని పరీక్షించారు. 27 మందికి కళ్ళజోళ్లు, ఆపరేషన్ నిమిత్తం 16 మందిని తీసుకువెళ్లారు. ఆధ్యాత్మిక సాధనకి కావలసినటువంటి సాధనా మార్గాలను వెతుక్కోవటానికి, పునశ్చరణ చేసుకోవటానికి, తన స్థాయి నుండి పై స్థాయికి వెళ్ళటానికి భగవంతుడు వ్యాసుని రూపంలో మనందరికీ కూడా వేదాలన్నింటినీ విభజించి వాటిని ఇంకా పురాణాలుగా, ఇతిహాసాలుగా వీటన్నిటినీ విభజించి మనందరికీ అందుబాటులోకి తీసుకొచ్చిన మహానుభావుడు వ్యాసుడు.
స్థానిక కడకట్ల హెచ్పీ గ్యాస్ రోడ్లో గల సాయిబాబా గుడిలో గురు పౌర్ణమి పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో బాబావారిని దర్శించుకున్నారు. బాబావారికి పాలాభిషేకం నిర్వహించారు. ట్రావెల్స్ భాస్కర్ మరియు కమిటీ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ర్యాలీ రామకృష్ణ శర్మ బ్రహ్మత్వంలో గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. గురు పౌర్ణమి పర్వదినం పురస్కరించుకుని స్థానిక కడకట్ల హెచ్పీ గ్యాస్ కంపెనీ దగ్గర వేయించేసి ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయినాథ స్వామివారి ఆలయంలో అత్యంత వైభవపేతంగా ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేషమైనటువంటి పంచామృతాభిషేకములు, అలాగే సహస్రనామాలతోటి గులాబీ పూజా కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరి గోత్రనామాలతోటి కూడా మేము చేయడం జరిగింది. ప్రతి వారం కూడా ఇదే విధంగా స్వామివారికి అర్చన అభిషేకములు చేయడం జరుగుతుంది. స్థానిక శ్రీ వాసవి జూనియర్ కాలేజ్ తాడేపల్లిగూడెంలో జరిగిన తల్లికి వందనం కార్యక్రమం ఎంతో గౌరవ మర్యాదలతో తల్లిదండ్రులను పూజించి వారికి విద్యార్థులతో పాదాభివందనం చేయించడం జరిగింది. విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని శ్రీ వాసవి జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ మద్దాల రామకృష్ణ అన్నారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మెగా పేరెంట్స్ మీట్ కార్యక్రమంలో భాగంగా శ్రీ జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమానికి కళాశాల చైర్మన్ ఎన్వి రమణారావు, సెక్రటరీ మండా బ్రహ్మాజీ, ముఖ్య అతిథిగా విశ్రాంతోపాధ్యాయులు అబర్వర్ వి లక్ష్మీనారాయణ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఎన్వి రమణారావు మాట్లాడుతూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన విద్యార్థులు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. గురు పౌర్ణిమ పురస్కరించుకుని స్థానిక రామచంద్రరావుపేటలోని శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ చింతామణిదేవి వారలకు పంచామృత అభిషేకం, సహస్రనామార్చన ఆలయ అర్చకులు ఎవటూరి శశికాంత్ శర్మచే ఘనంగా జరిగింది. తదుపరి మాతాజీ శిష్యులు శ్రీ గురుపాదుకులకు పంచామృత అభిషేకం, అష్టోత్తర పూజలు ఘనంగా నిర్వహించారు. అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణ చేసి సామూహిక ధ్యానం నిర్వహించారు. తదుపరి భారీ అన్న సమారాధనలో 400 మంది స్వీకరించి గురుకృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమాలకు మందిర అధ్యక్ష కార్యదర్శులు పిడుగు నాగమోహన్ రావు, ఇందుకూరి మోహన్ రాజు, కౌరవ అధ్యక్షులు పైబోయిన రఘు ఆధ్వర్యం వహించారు. తాడేపల్లిగూడెం నల్లజల్ల రోడ్ మాఘంటి కళ్యాణ మండపం వద్ద కడియాల పరశురామయ్య, శ్రీమతి విజయలక్ష్మి నిర్మించిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు గురు పౌర్ణమి పురస్కరించుకుని గురు పూర్ణిమ మహోత్సవంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం 5 గంటల నుండి బాబావారికి హారతులు, అభిషేకాలు, విశేష పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ షిరిడి సాయి మందిర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా మా ఈ విశేషమైన పూజలు జరిగినాయి. ప్రొద్దుటి నుంచి కాగడ హారతి, తర్వాత సకల ద్రవ్యాలతో అభిషేకాలు, తర్వాత అన్నాభిషేకం, తర్వాత అలంకారాలు, సహస్రనామార్చన ఇప్పుడు జరగబోతుంది. అన్ని కార్యక్రమాలు ఆయన బాగా చేయించుకుంటారు. మా గుడి ప్రతిష్ఠ చేసి 13 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. ఈ 14వ సంవత్సరము. కానీ ప్రతి సంవత్సరము ఈ అసలు ఏ రోజుకి ఆ రోజే కొత్తగా బాగా జరుపుకుంటున్నారు ఆయన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.